అందరికీ నమస్కారం. ఈరోజు సుందరయ్య విజ్ఞాన కేంద్రం తరఫున మరొక ముఖ్యమైన అంశం మీద మనం చర్చించబోతున్నాం. ఇటీవల కాలంలో తెలంగాణలో యూరియాకు చాలా కొరత ఏర్పడింది. అది కొరత ఆర్టిఫిషియల్ నిజంగానే కొరత ఏర్పడిందో తెలియదు, కానీ యూరియా డబుల్ రేట్లకు అమ్ముకొని వ్యాపారులు డబ్బు చేసుకుంటున్నారు. దీని మీద చాలా వార్తలు వస్తున్నాయి రోజు. గోదావరి ఖనిలో రామగుండం ఫర్టిలైజర్ ఫ్యాక్టరీలో ఏదో రిపేర్ వచ్చి ఆగిపోయింది అక్కడ ఉత్పత్తి అని ఒక వార్త. ఆ ఉత్పత్తిని పునరుద్ధరించడానికి కూడా కాంట్రాక్ట్ ఇచ్చారు, కానీ ఆ కాంట్రాక్ట్ తీసుకున్న తను ఏదో అక్కడ ఎమ్మెల్యేతో గొడవ వీటన్నింటి వల్ల అది పునరుద్ధరణ జరగలేదు. అదొక కారణము. పైగా కేంద్రం నుంచి రావాల్సినటువంటి యూరియా రావట్లేదు అని రాష్ట్ర ప్రభుత్వం చెప్తుంది. ఏమైనా 250 రూపాయలు 260 రూపాయలు కొనాల్సినటువంటి కొనే యూరియా బస్తా రైతులు 500 600 ఇట్లా ఇచ్చి కొంటున్నారు బ్లాక్లో. ఇది ప్రభుత్వానికి తెలుసు, దీంట్లో ఏమీ సీక్రెట్ లేదు. బ్లాక్లో కొని వేయాలి కదా, అదన మీద ఎరువు వేయాల్సిందే, కనుక రైతులు కొంటున్నారు. ప్రభుత్వము అసలు ఈ కొరత కారణం ఏంటి, దీనికి ఎట్లా పరిష్కారము? కేంద్ర ప్రభుత్వం మీద రాష్ట్ర ప్రభుత్వం చెప్తుంది, కేంద్రం నుంచి ఏం సమాధానం లేదు. కేంద్ర మంత్రులు ఇతర అంశాల మీద మాట్లాడతారు కానీ ఈ యూరియా కొరత మీద మాట్లాడరు. అందుకని ఈరోజు ఈ అంశం మీద తెలంగాణ రైతు సంఘం కార్యదర్శి కామ్రేడ్ సాగర్తో, తీగల సాగర్తో మనం ఈరోజు మాట్లాడుతున్నాము. ఇప్పుడు నేను సాగర్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ. సాగర్ గారు. ఆన్లైన్ లో వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులకు, అదే రకంగా సుందరయ్య విజ్ఞాన కేంద్రం తరపున సమన్వయం చేస్తున్న వినయ్ గారికి అందరికీ నమస్కారం. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలోనే కాకుండా మన పక్కన ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్లో కూడా, గత ఉమ్మడి రాష్ట్రంగా చూసినప్పుడు ఆంధ్రప్రదేశ్ కానీ అదే రకంగా తెలంగాణ రాష్ట్రంలో కూడా ఈరోజు ఒక తీవ్రమైనటువంటి ఎరువుల కొరత అనేటువంటిది స్పష్టంగా కనబడుతోంది. ఈ కొరతకు కారణం ఏంటి అనేటువంటి విషయాల్ని స్పష్టంగా బయట చెప్పేటువంటి ప్రయత్నం రాజకీయ నాయకుల నుంచి కానీ అదే రకంగా ప్రభుత్వాల నుంచి కానీ వాస్తవమైనటువంటి విషయాల్ని బయట పెట్టేటువంటి ప్రయత్నం చేయకపోగా, అదే రకంగా రైతాంగం ఎదుర్కొంటున్నటువంటి ఈ తీవ్రమైనటువంటి సమస్యని ఏ రకంగా పరిష్కారం చేయాలనేటువంటి దిశగా ఆలోచన చేయకుండా ఈరోజు రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వం, ముఖ్యంగా తెలంగాణలో చూసినప్పుడు ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు లేదా ముఖ్యమంత్రి గారు, మంత్రులు కేంద్రం మీద మాట్లాడుతున్నారు. తర్వాత కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి బీజేపీ, ఇక్కడ నుంచి 2 కేంద్ర మంత్రులు ఉన్నారు, అదే రకంగా 8 మంది పార్లమెంట్ సభ్యులు ఉన్నారు. వారు రాష్ట్రాన్ని నిందించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. తర్వాత ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నటువంటి బీఆర్ఎస్ కూడా కొన్ని సందర్భాల్లో కేంద్రం గురించి మాట్లాడినా ప్రధానంగా ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం మీద మాట్లాడుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇవి చూసినప్పుడు వాస్తవమైనటువంటి పరిస్థితి ఏంటి అనేటువంటిది రైతాంగానికి వివరించేటువంటి ప్రయత్నం అట్లాంటిది చేయకుండా ఇక విమర్శ ప్రతి విమర్శల మీద ప్రధానమైనటువంటి కేంద్రీకరణ ఈరోజు రాష్ట్రంలో కొనసాగుతుంది. ఇది రైతాంగం యొక్క సమస్యని పరిష్కారం చేసేటువంటి ప్రయత్నం చేయదు. వాస్తవం ఏంటి అనేటువంటిది చూసినప్పుడు ఇక్కడ కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం కొంత ఉంది. కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం ఏంటి ప్రధానంగా అని చెప్పినప్పుడు, ఎరువుల వాడకాన్ని తగ్గించాలి, ఎరువుల వాడకాన్ని తగ్గించి నానో యూరియా వైపు అదే రకంగా సేంద్రియ ఎరువుల వైపు మళ్లించాలనేటువంటిది ఒక సంకల్పంతో ఈరోజు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తాం. ఎరువులని తగ్గించడం అనేటువంటిది ఇవి వాడుతున్నటువంటి ఇప్పుడు యూరియా కానీ లేదా ఫర్టిలైజర్స్ చూసినప్పుడు డిఏపి ఇట్లాంటి వాటిని క్రమంగా తగ్గించేయాలి అనేటువంటిది ఒక సంకల్పంతో ఉంది. సేంద్రియ ఎరువుల వాడకాన్ని ప్రోత్సహించాలి, పెంచాలి
అవి పెంచేటువంటి వాళ్ళకి, అంటే సేంద్రియ ఎరువుల వైపు వెళ్ళేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ప్రత్యేకంగా ప్రోత్సాహకాలు కూడా ఇవ్వాలి అనేటువంటిది కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. రెండవది, ఎరువుల వాడకాన్ని తగ్గిస్తే, ఎరువుల వాడకాన్ని కనుక మీరు తగ్గిస్తే ఆ తగ్గించినటువంటి మేరకు ఎంతైతే మిగులు వస్తుందో ఇప్పుడు ఇస్తున్నటువంటి సబ్సిడీలో, ఆ మిగులులో సగాన్ని రాష్ట్రాలకు, సగాన్ని కేంద్ర ప్రభుత్వం మిగిల్చుకోవాలనేటువంటిది రెండవ అంశం ఉంది. అంటే ఈ ఎరువులకు ఇస్తున్నటువంటి సబ్సిడీలో మిగిలినటువంటి దాన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు కూడా ఇస్తాము, అదే రకంగా కేంద్ర ప్రభుత్వానికి కూడా సగం మిగులుతుంది. అంటే ఈ ఎరువుల మీద మిగిల్చుకోవాలనేటువంటి ఒక రెండవ అంశం కూడా కేంద్ర ప్రభుత్వం చేసినటువంటి నిర్ణయంలో ప్రత్యేకమైనటువంటి ఒక స్కీమ్ను పెట్టి ఆ రకంగా ఎరువులను తగ్గించాలనేటువంటి దానికోసం ప్రయత్నం చేస్తుంది. తర్వాత ఈ తగ్గించేటువంటి ఒకవైపు సేంద్రియ ఎరువులు, తర్వాత నానో యూరియా, తర్వాత సబ్సిడీల కోతకు సంబంధించినటువంటి అంశం కూడా మనకు స్పష్టంగా కనబడుతుంది. తర్వాత మనం చూసినప్పుడు 2023-24 సంవత్సరంలో గనక చూస్తే దాదాపు 2.5 లక్షల కోట్ల రూపాయలు ఎరువులకు సబ్సిడీగా కేంద్ర ప్రభుత్వం నుంచి ఇచ్చింది. అది ఇప్పుడు వచ్చేటప్పటికి 1,65,000 కోట్లకు సబ్సిడీని తగ్గించింది. ఎరువులకు ఇస్తున్నటువంటి సబ్సిడీని కేంద్ర ప్రభుత్వం తగ్గించింది. అంటే క్రమంగా ఎరువుల వాడకాన్ని, ఎరువుల యొక్క ఎంతైతే ఈ దేశానికి అవసరం ఉందో అంతటిని తీసుకొచ్చేటువంటి ప్రయత్నంలో కూడా క్రమంగా వెనక్కి తగ్గేటువంటి ప్రయత్నం చేస్తాం. ఇది ఒక ముఖ్యమైనటువంటి కారణం. ఎరువులని వాడకాన్ని తగ్గించేటువంటి ప్రయత్నం ఏదైతే ఉందో అది ఒక ముఖ్యమైనటువంటి కారణంగా ఈరోజు ఉంది. తర్వాత అవసరమైన మేరకైనా ఎరువులు తీసుకొచ్చేటువంటి ప్రయత్నం. ఇప్పుడు వాస్తవంగా మొత్తం మన దేశానికి అవసరమైనటువంటి ఎరువులు ఏవైతే ఉన్నాయో దాదాపు గతంతో పోల్చినప్పుడు దీన్ని కూడా తగ్గించేటువంటి ప్రయత్నం చేస్తాం. తర్వాత 314 లక్షల మెట్రిక్ టన్నులు మన దగ్గర ఉత్పత్తి అవుతుంది మొత్తం భారతదేశం. దాదాపు 20 లక్షల మెట్రిక్ టన్నుల్ని చైనా నుంచి తీసుకుంటుంది, ఇంకా కొంత ఇతర దేశాల నుంచి తీసుకుంటుంది. దాదాపు 350 లక్షల మెట్రిక్ టన్నుల ఇప్పుడు ఎరువులు, ఈ యూరియా, వీటికి సంబంధించి మొత్తం అన్ని రకాల ఎరువులు, బయోపెస్టిసైడ్స్, వీటన్నిటిని కలిపితే 620 లక్షల మెట్రిక్ టన్నుల్ని మనం భారతదేశంలో ఈరోజు వాడుతున్నాం. దాదాపు 35 కోట్ల ఎకరాలకు సంబంధించినటువంటి భారతదేశానికి అవసరమైనటువంటి ఈ ఎరువు, వీటిలో క్రమంగా తగ్గించేటువంటి ప్రయత్నం కేంద్ర ప్రభుత్వం నుంచి చేస్తూ వస్తున్నారు. బడ్జెట్ లో కూడా క్లియర్ గా తగ్గిస్తూ వస్తుంది. ఇది ప్రధానమైనటువంటి కారణం. ఇక రెండవది అంశం చూసినప్పుడు మన దేశానికి రావాల్సినటువంటి, మన రాష్ట్రానికి ఇవి ఎరువులు అనేటువంటివి రాష్ట్రం పరిధిలో లేవు. చాలా మంది మాట్లాడుతున్నప్పుడు ఇవి రాష్ట్రాలు ఇక్కడ తీసుకునేటువంటివి కాదు. ఆ కేటాయింపులన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి జరగాల్సినవి. కేంద్ర ప్రభుత్వం నుంచి మనకు రావాల్సినటువంటి ఎంత వచ్చినాయి అనేటువంటిది కనుక మనం చూసినప్పుడు ఏప్రిల్ నుంచి చూస్తే కేటాయించినటువంటి దాన్ని కూడా పూర్తిగా ఒక్క నెలలో కూడా మన రాష్ట్రానికి సప్లై చేసినటువంటి పరిస్థితి లేదు. ఇప్పుడు ఏప్రిల్ నెలలో చూస్తే 1,70,000 మెట్రిక్ టన్నులు మన రాష్ట్రానికి పంపించారు. అక్కడ 1,21,000 మెట్రిక్ టన్నులు మాత్రమే పంపించారు. అంటే ఈ ఏప్రిల్ నెలలోనే 49,000 మెట్రిక్ టన్నులు లోటు వచ్చింది. తర్వాత మేలో 1,60,000 మెట్రిక్ టన్నులు పంపించాలి, వాళ్ళు కేటాయించినటువంటిది, ఇదేది అడిగింది కాదు. తర్వాత ఇక్కడ 72,000 మెట్రిక్ టన్నులు లోటు వచ్చింది. జూన్ లో 1,70,000 మెట్రిక్ టన్నులు పంపించారు. ఇక్కడ 98,000 మెట్రిక్ టన్నులు పంపించారు, లోటు 72,000 మెట్రిక్ టన్నులు. తర్వాత జూలైలో 1,60,000 మెట్రిక్ టన్నులు పంపించాలి. ఇక్కడ 1,43,000 మెట్రిక్ టన్నులు పంపించారు, 17,000 మెట్రిక్ టన్నులు లోటు ఉంది. తర్వాత ఆగస్టులో
1,70,000 మెట్రిక్ టన్నులు పంపించాలి. ఇక్కడ కూడా 82,000 మెట్రిక్ టన్నులు పంపించారు. ఒక 88,000 మెట్రిక్ టన్నులు లోటు. మొత్తంగా చూసినప్పుడు ఆగస్టు నెల వరకు 2,98,000 మెట్రిక్ టన్నులు వాళ్ళు కేటాయించినటువంటి దాంట్లో కూడా పంపిణీ చేసేటువంటి దాంట్లో లోటు ఉంది. ఇది వాస్తవంగా గత సంవత్సరము మనం వాడినటువంటి దాన్ని పరిగణలోకి తీసుకొని ఇచ్చినటువంటిది. వాస్తవంగా ఇక్కడ నుంచి అడిగినటువంటిది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుంచి కేంద్ర ప్రభుత్వాన్ని అడిగింది 12 లక్షల మెట్రిక్ టన్నులు మా రాష్ట్రానికి అవసరం అయితే అనేటువంటిది అడిగారు. ఆ మేరకు కూడా వాళ్ళు అంగీకరించలేదు. ఇప్పుడు 9 లక్షల మెట్రిక్ టన్నులు దాదాపు వాళ్ళు ఇవ్వడానికి అంగీకరించినట్టు. ఆ అంగీకరించినటువంటి మేరకు కూడా ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం నుంచి ఇక్కడికి పంపినటువంటి పరిస్థితి లేదు. ఇది ప్రధానమైనటువంటి కారణం. ఎందుకు వచ్చింది ఇబ్బంది అనేటువంటిది చూసినప్పుడు ఇక్కడ కేంద్రం తీసుకున్నటువంటి విధానపరమైనటువంటి నిర్ణయం, ఆ విధానపరమైనటువంటి నిర్ణయంలో ప్రధానంగా బడ్జెట్ లో కోతలు పెట్టడం, అదే రకంగా సేంద్రియ ఎరువుల వైపు మళ్లించడం, నానో యూరియా వైపు మళ్లించడం, ఇప్పుడు కేటాయించినటువంటి కేటాయింపులను కూడా ఇక్కడికి పంపకుండా ఉండడం అనేటువంటిది ఒక ప్రధానమైనటువంటి అంశం. దీనివల్ల ఇక్కడ ఇబ్బందులు, ఒక తీవ్రమైనటువంటి ఇబ్బందులు రైతాంగం ఎదుర్కొంటున్నారు. రోజు క్యూలలో నిలబడతారు. ఇంకా ఎందుకని ఒకేసారి ఇంత వచ్చింది అనేటువంటిది కూడా చూసినప్పుడు మనకు వర్షాలు సకాలంలో వచ్చినాయి. తెలంగాణ రాష్ట్రంలో వర్షాలు సకాలంలో వచ్చినాయి. కొన్ని సందర్భాల్లో ఏంటంటే ఇక్కడ వర్షాలు పడకపోయినా పైన ఉండేటువంటి మహారాష్ట్ర, కర్ణాటకలో కురిసినటువంటి వర్షాల వల్ల కూడా ప్రాజెక్టులకు నీళ్లు వచ్చినాయి. ఎప్పుడైతే నీళ్లు వచ్చినాయో నీళ్లు వచ్చినటువంటి ప్రాంతాల్లో నాట్లు వేసుకోవడం, అదే రకంగా ఆయా ప్రాంతాల్లో ఉండేటువంటి చెరువులు, కుంటలన్నీ కూడా నిండినటువంటి సందర్భంలో ఆ ప్రాంతాల్లో ఉండేటువంటి బోర్లన్నీ కూడా మళ్ళీ రీస్టోర్ కావడంతో ఒకేసారి సాగు అనేటువంటిది విస్తీర్ణం పెరిగింది. అంటే కొంచెం ముందు వచ్చింది, కాలానికి సంబంధించినటువంటి దాంట్లో సాగు చేయడం అనేటువంటిది ముందుగా వచ్చింది. ఈ వచ్చినటువంటి సందర్భంలో వచ్చినటువంటి ఎరువుల వరకు ఏ ప్రాంతాల్లో ఎంత ఎరువులు అవసరమైతే అనేటువంటిది డిస్ట్రిబ్యూషన్ చేసేటువంటి దాంట్లో కూడా ఇక్కడ కొన్ని లోపాలు ఉన్నాయి. ఇక్కడ రెండో అంశం, కేంద్ర ప్రభుత్వం ప్రణాళిక రూపొందించేటువంటి సందర్భంలో ఏ రాష్ట్రాలకైతే ఇట్లా కేటాయింపులు చేస్తున్నారో ఉన్న ఎరువులనే మనకి ఇప్పుడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు మాట్లాడుతున్నప్పుడు ఇప్పుడు యుద్ధాలు ఇట్లాంటివి ఉన్నాయి, ఇప్పుడు సంక్షోభం వచ్చింది లేదా టారిఫ్ వార్ వచ్చింది, ఇట్లాంటి పరిస్థితులలో విదేశాల నుంచి రావాల్సినటువంటి ఎరువులు కూడా సకాలంలో రాలేదు అనేటువంటిది ఆయన అంగీకరించారు. అంటే మేము కేంద్ర ప్రభుత్వం నుంచి ఇవ్వాల్సినటువంటి వాటిని సకాలంలో ఇవ్వలేకపోవడానికి కారణాన్ని వారు చెప్పారు. రాలేదు, వాస్తవమైనటువంటిది అక్కడ రాలేదు. పంపిణీ చేసేటువంటి దాంట్లో కూడా ఆలస్యం జరిగింది. కేంద్ర ప్రభుత్వం దానికి బాధ్యత. కానీ కేంద్ర ప్రభుత్వానికి కూడా ఒక స్పష్టమైనటువంటి ప్రణాళిక గనక ఉంటే ఏ రాష్ట్రానికి ఇప్పుడు తక్షణం ఈ సీజన్ లో అవసరం ఏర్పడుతుంది, ఏ రాష్ట్రంలో అవసరం లేదు. మనం ఇప్పుడు ఇక్కడ ఒత్తిడి చేసిన తర్వాత మన పార్లమెంట్ సభ్యులు అక్కడ పార్లమెంట్ దగ్గర కూడా గొడవ చేసిన తర్వాత, కేంద్ర మంత్రుల్ని కలిసిన తర్వాత ఇక్కడ ఒత్తిడి ఇబ్బంది అవుతుంది తెలంగాణలో అని చెప్పిన తర్వాత అప్పుడు కర్ణాటక నుంచి మీకు ఒక 50,000 మెట్రిక్ టన్నులు మేము పంపిణీ అక్కడ నుంచి ఇస్తాము అంటే అప్పుడు కర్ణాటకకు ఇప్పుడు తక్షణం అవసరం లేదు, తర్వాత పంపిణీ చేయొచ్చు. లేదు, ఇంకా కొన్ని రాష్ట్రాలకు ఇమ్మీడియట్ గా అవసరం లేనటువంటి రాష్ట్రాలు ఉంటాయి. ఇమ్మీడియట్ గా అవసరం లేనటువంటి రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో అక్కడి నుంచి ఇక్కడికి ఇవ్వచ్చు. తర్వాత మనకు విదేశాల నుంచి రావాల్సినవి లేదా ఇక్కడ ఉత్పత్తి అయినటువంటివి ఏవైతే ఉంటాయో వాటిని ఆ రాష్ట్రాలకు సర్దుబాటు చేసేటువంటి అవకాశం కూడా ఉంటాయి. అంటే ఒక స్పష్టమైనటువంటి ప్రణాళిక అనేటువంటిది ఒకటేమో విధానపరంగానే దీనికి వ్యతిరేకంగా ఉండడం, రెండవది కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా సాగవుతున్నటువంటి పంటలు ఎక్కడెక్కడ ఎప్పుడు అవసరం అవుతుంది అనేటువంటి ఒక స్పష్టమైనటువంటి ప్రణాళిక ఉంటే గనక దీన్ని చేసేటువంటి అవకాశం ఉండింది. ఆ ప్రయత్నం కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి జరగలేదు. ఈ రకమైనటువంటి ఒక గొడవ ఇప్పుడు ఏపీలో కూడా
గొడవ జరుగుతుంది, రోజు అక్కడ ఇబ్బంది పడుతున్నారు రైతాంగం అంతా. ఇక్కడ కూడా రైతాంగం ఒక తీవ్రమైనటువంటి ఇబ్బంది పడుతూ ఉన్నారు. క్యూ లైన్ లో నిలబడి ఇబ్బందులు పడినటువంటి మహబూబాబాద్ జిల్లాలో ఘటన జరిగింది. ఇప్పుడు అనేక జిల్లాలలో ఒక తీవ్రమైనటువంటి ఇబ్బందికి గురవుతున్నారు. వీటిని నివారణ చేసేటువంటి అవకాశం ఉంది, కానీ అది చేసేటువంటి దాంట్లో మాత్రం కేంద్ర ప్రభుత్వం ఆ ప్రయత్నం చేయడంలో మాత్రం పూర్తిగా వైఫల్యం స్పష్టంగా కనబడుతుంది. ఇంకా వచ్చినటువంటి యూరియా వరకైనా ఇక్కడ చేయాల్సినటువంటి దాంట్లో, మన తెలంగాణ రాష్ట్రంలో చేయాల్సినటువంటి దాంట్లో కూడా లోపం. ఇక్కడ కూడా ఇప్పుడు ఉన్నటువంటి వ్యవసాయం ఉన్నటువంటి 32 జిల్లాల్లో చూసినప్పుడు 32 జిల్లాల్లో ఇప్పుడు ఒకేసారి యూరియా అవసరం ఉండదు. ఇప్పుడు జూన్ లోనే డైరెక్ట్ గా వరి చల్లినటువంటి వాళ్ళు ఉన్నారు, లేదు జూన్ లోనే కొన్ని చోట్ల అప్పటికే కొంత బావులలో నీళ్లుండి బోర్లలో నీళ్లుండి ముందులే నారు పోస్తున్నటువంటి ఏరియాలు ఏవైతుందో వాళ్ళు ముందుగానే వేసేసారు. దాదాపు ఇప్పుడు నెక్స్ట్ మంత్ వచ్చేటప్పటికి వాళ్ళు దాదాపుగా కోతలకు స్టార్ట్ అయ్యేటువంటివి ఉన్నాయి. ఆ జిల్లాలకు ఇప్పుడు యూరియా అవసరం ఉండదు. కొన్ని ఇప్పుడు వరి కోతలకు వచ్చే టైం వచ్చినప్పుడు వాళ్ళకంత అవసరం ఉండదు. ఇప్పుడు కొన్ని జిల్లాలలో పత్తి ఉంది, ఇప్పుడు పత్తి వర్షాలు పడుతున్నప్పుడు కొంత పత్తికి వేసుకోవాల్సి ఉంటుంది, అక్కడ అవసరం పడుతుంది. అంటే ఇక్కడ వచ్చినటువంటి యూరియాని కూడా, వచ్చినటువంటి ఎరువుల్ని కూడా ఏ జిల్లాలకు ఎంత అవసరం అవుతుంది, తక్షణం అవసరమైనటువంటి జిల్లాలు ఏమున్నాయి అనేటువంటిది ఉన్నదాన్ని కరెక్ట్ గా సర్దుబాటు చేసి ఒక ప్రణాళికాబద్ధంగా చేసేటువంటి ప్రయత్నం ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం చేసేటువంటి అవకాశం ఉంది. అంటే ఒక ఇంత తీవ్రమైనటువంటి గందరగోళాన్ని సృష్టించకుండా చేయగలిగినటువంటి అవకాశం ఉంది. ఆ ప్రయత్నం చేసేటువంటి దాంట్లో మన రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ శాఖ ఆ ప్రయత్నం చేయలేదు, అందుకని ఇంత గందరగోళం వచ్చింది. రెండవది ఏంటంటే, అంటే ఇక్కడ వచ్చినటువంటి దాన్నే ఏ ప్రాంతానికి ఏ జిల్లాకు ఆ జిల్లాలో కూడా ఆ జిల్లా కేటాయించిన తర్వాత ఏ మండలాల్లో తక్షణం అవసరం ఉంది అనేటువంటిది ఆ ప్రయత్నం చేసేటువంటి దాంట్లో కూడా సకాలంలో ఆ పని ఇక్కడ ఉండేటువంటి రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర వ్యవసాయ శాఖ ఆ పని చేయడం లేదు. చేయకపోవడం వల్ల కూడా ఇంత తీవ్రమైనటువంటి గందరగోళానికి దారితీసింది. ఇంకొక కారణం ఏంటంటే, మేము క్షేత్రస్థాయిలో చూసి పరిశీలన చేసి మా రైతు సంఘం కార్యకర్తలు కిందికి వెళ్ళి మాట్లాడి ప్రయత్నం చేసినప్పుడు వచ్చినటువంటిది, ఇప్పుడు ఇంత పెద్ద చర్చ ఇక లేదు, యూరియా లేదు అనేటువంటిది ఒక పెద్ద దుమారం ఏమైందో, కేంద్రం రాష్ట్రాన్ని, రాష్ట్రం కేంద్రాన్ని, వీళ్ళిద్దరిని ఇప్పుడు ఇక్కడ ఉండేటువంటి ప్రధాన ప్రతిపక్షం ఈ తీవ్రమైనటువంటి వాదోపవాదాలు, దుమారము, ఇది ఏమైతుందంటే ఇగో యూరియా దొరికేటువంటి అవకాశం లేదు అనేటువంటి దాంతో ఒక తీవ్రమైనటువంటి ఇబ్బంది వచ్చింది. ఏంటి ఇబ్బంది? ఇప్పుడు నాకు ఈ రోజు యూరియా అవసరం లేదు, నాకు ఒక 10 రోజుల తర్వాత కావాలి. యూరియా ఉంది, అందుబాటులో ఉందని అంటే ఎప్పుడు ఒక 9 రోజులు 8 రోజుల తర్వాత వెళ్ళి నేను యూరియా తెచ్చుకున్నాను. ఇక యూరియా తీవ్రమైనటువంటి కొరత ఉంది, దొరికేటువంటి అవకాశం లేదు అనేటువంటిది ఏదైతే వచ్చిందో, వచ్చినప్పుడు ఇక వారం రోజులు 10 రోజుల ముందు నుంచే నేను ప్రయత్నం చేయడం, లైన్లలో నిలబడడం, 1 బస్తా దొరుకుతుంది, 2 బస్తాలు దొరుకుతాయి, ఆ 1 బస్తా కోసం 2 బస్తాల కోసం 2-3 పంపించడం, వాటిని తెచ్చుకునేటువంటి ప్రయత్నం చేయడం, ఇది కూడా ఒక తీవ్రమైనటువంటి ఒత్తిడికి గురి చేసింది రైతాంగం. దానివల్ల ఏమైపోతున్నారు అంటే, ఎక్కడ దొరికితే అక్కడికి వెళ్ళి తెచ్చుకోవాలి, ఎంతకు దొరికితే అంతకు తెచ్చుకోవాలి. ఇప్పుడు 45 కేజీల బస్తా 242 రూపాయలు అనేటువంటి రేటు ఉంటే దాన్ని 600 దాకా కూడా కొనుగోలు చేసినటువంటి పరిస్థితి ఉంది. ఎందుకని? సకాలంలో కనుక మనము ఎరువుల్ని వాడకపోతే దిగుబడి తగ్గిపోతుంది. సకాలంలో తగినంత ఎరువులు వేయకపోతే కనుక మన దిగుబడి తగ్గిపోయేటువంటి ప్రమాదం ఉంటుంది. కాబట్టి ఏం చేయాలి అంటే, ఎక్కడ ఎంత బ్లాక్ మార్కెట్ లో ఎంతకు పెట్టైనా కూడా మనం తెచ్చుకోవాలి అనేటువంటి నిర్ణయానికి రైతాంగం వస్తాం. కాబట్టి అట్లా బ్లాక్ మార్కెట్లోకి వెళ్ళి తెచ్చుకోవాల్సినటువంటి ఒక దయనీయమైనటువంటి పరిస్థితి కూడా ఇక్కడ ఏర్పడింది. అందుకనే ఎక్కువ డబ్బులు పెట్టి కొనుగోలు చేస్తున్నటువంటి పరిస్థితి కూడా ఈరోజు రాష్ట్రంలో నెలకొంది. మళ్ళీ దీన్ని ఆపడం ఏమైనా సాధ్యమవుతుందా, సాధ్యం కాదా అనేటువంటిది చూసినప్పుడు దీన్ని ఆపడం అనేటువంటిది కూడా సాధ్యమే. ఆ ప్రయత్నం చేయొచ్చు. ఎక్కడ
ఏ డీలర్ నుంచి బ్లాక్ వెళ్తుంది? ఏ డీలరు స్టాక్ పెట్టుకొని లేదనేటువంటి పేరు చెప్పి ఎక్కువ బ్లాక్ అమ్ముకుంటున్నాడు? ఎక్కడెక్కడికి ఎంత ఎరిగిపోయింది? ఇప్పుడు సహకార సంఘాల దగ్గరికి వెళ్ళిన దగ్గర ఇది కొన్ని చోట్ల తక్కువ ఉంటుంది, ఎక్కడైనా రేరుగా అక్కడ కూడా లేదా అనడానికి చెప్పడానికి లేదు, కానీ ఇది కొంత తక్కువ ఉంటుంది. ఇప్పుడు ప్రైవేట్ డీలర్ల దగ్గర కొంచెం ఎక్కువ, అంటే డిమాండ్ ఎక్కువ ఉంది కాబట్టి అక్కడ ఇట్లా చేసేటువంటి అవకాశం ఉంటుంది. ఇప్పుడు మనం లైసెన్సులు ఇచ్చేదంతా ఎక్కడి నుంచి ఇస్తాం? వ్యవసాయ శాఖ నుంచే ఇస్తాం. మరి వ్యవసాయ శాఖ ఇప్పుడు మనకు ఉన్నటువంటి సిబ్బంది లేరంటే సిబ్బంది ఉన్నారు. మనకు 5,000 ఎకరాలకు ఒక అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్ ఉన్నారు, ఏఓలు ఉన్నారు, డివిజనల్ ఆఫీసర్లు ఉన్నారు, డిస్ట్రిక్ట్ ఆఫీసర్లు ఉన్నారు, తర్వాత సపరేట్ గా మళ్ళీ హార్టికల్చర్ ఆఫీసర్లు ఉన్నారు. వ్యవసాయ శాఖ కనుక నిర్దిష్టంగా రాష్ట్ర ప్రభుత్వం కనుక సంకల్పంతో చిత్తశుద్ధితో ప్రయత్నం చేస్తే గనక ఈ రకంగా ఉన్నటువంటి రేటు కంటే ఎక్కువ రేటుకు రైతాంగం కొనుక్కునేటువంటి అవకాశం లేకుండా చేసేటువంటి పరిస్థితి ఉంటుంది. ఆ ప్రయత్నం చేసేటువంటి దాంట్లో కూడా బలహీనత ఉంది. అందుకనే ఒకవైపు ఈ వాదోపవాదాలు, రాజకీయాలు వీటి మీద కేంద్రీకరించినటువంటి దృష్టిని క్షేత్రస్థాయిలో రైతాంగము నిజంగానే ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి, అదనంగా డబ్బులు పెట్టి కొనుక్కుంటున్నటువంటి పరిస్థితిని నివారించేటువంటి అవకాశం ఉంటుంది. అది రాష్ట్ర ప్రభుత్వం నుంచి, వ్యవసాయ శాఖ నుంచి జరగాల్సినటువంటిది. ఆ ప్రయత్నం నిర్దిష్టంగా ఆ ప్రయత్నం అసలే చేయలేదు అని మనం ఇప్పుడు తక్కువ పడిన దగ్గర ఇతర రాష్ట్రాల దగ్గరికి వెళ్ళడం కానీ, కేంద్ర ప్రభుత్వం దగ్గరికి వెళ్ళడం కానీ, ఆ ప్రయత్నం ఒత్తిడి చేయడం అవి చేస్తాం. కానీ కింద జరిగేటువంటి ఇది రైతాంగం ఎదుర్కొంటున్నటువంటి ఇబ్బందిని సకాలంలో నివారించేటువంటి ప్రయత్నం చేసేటువంటి అవకాశం ఉండింది. ఆ ప్రయత్నంలో కూడా ఈ గందరగోళానికి తావీయకుండా చేయగలిగేటువంటి అవకాశం ఉండింది. ఆ ప్రయత్నం చేయలేదు అనేటువంటిది మాత్రం స్పష్టంగా కనబడుతుంది. తర్వాత ఇప్పుడు కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి దాంట్లో ఎరువులు ఎక్కువగా వాడుతున్నారు. ఇప్పుడు జనరల్ గా ఎవరినైనా అడిగితే కూడా చాలా ఎక్కువ వాడుతున్నారు, దాన్ని తగ్గించాల్సినటువంటి అవసరం ఉంది అనేటువంటిది జనరల్ గా ఎవరిని అడిగినా ఆ ఒపీనియన్ కి వస్తుంది. నిజమేనా అనేటువంటిది కూడా మనము చూడాలి. ఇప్పుడు ఇండియాలో వాడుతున్నటువంటి ఎరువులకు సంబంధించినటువంటి దాంట్లో హెక్టార్కు 170 కిలోలు మనం వాడతాం. మొత్తం భారతదేశంలో యావరేజ్ గా చూసినప్పుడు హెక్టార్కి 170 కిలోలు వాడతాం. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో, తెలంగాణలో కొంచెం అదనంగా వాడుతున్నటువంటి వరి లాంటి దానికి కొంచెం అదనంగా వాడుతున్నటువంటి పరిస్థితి కూడా ఉంది, ఉన్నమాట వాస్తవం. దీన్ని తగ్గించాలని అంటున్నారు. ఇప్పుడు అదే ఇతర దేశాల్లో ఎట్లా ఉంది అనేటువంటి దానికి కూడా మనం చూస్తే దాన్ని కూడా మనం పరిగణలోకి తీసుకుంటాం. ఇప్పుడు చైనాలో హెక్టార్కి 400 కిలోలు వాడుతాం. తర్వాత అమెరికాలో హెక్టార్కి 300 కిలోలు వాడతాం. అంటే వాళ్ళు వాడుతున్నటువంటి దాంట్లో ఇప్పుడు భారతదేశంలో వాడుతున్నటువంటిది సగం కూడా లేదు. చైనాలో వాడుతున్నటువంటి ఎరువులతో పోల్చుకున్నప్పుడు కానీ, లేదా అమెరికాలో వాడుతున్నటువంటి ఈ వీటితో పోల్చుకున్నప్పుడు కానీ అంటే సగం కూడా వాడుతున్నటువంటి పరిస్థితి లేదు. అదే సందర్భంలో మీరు ఎక్కువగా వాడుతున్నారనేటువంటిది ఆ ప్రయత్నం చేస్తున్నారు. అంటే మన దృష్టిలో ఉండాల్సినటువంటిది ఏంటంటే, ఇప్పుడు ఎరువుల వాడకం మీద ఒక పెద్ద దుమారాన్ని లేపి ఎక్కువగా వాడుతున్నారు, దాన్ని తగ్గించాలి. జనరల్ గా ఏమంటారంటే వినియోగదారులుగా లేదా మధ్యతరగతి వాళ్ళు ఎక్కువగా వాడుతున్నారు, గతంలో ఇంత లేవు, వాటి వల్లనే రోగాలు వస్తాయి కాబట్టి దాన్ని ఆపాలి. వాస్తవం ఏంటి అనేటువంటిది చూసినప్పుడు ఇది స్పష్టంగా మనం 2 దేశాల ఉదాహరణ చూసినప్పుడు మనకు కనబడుతుంది. అంటే మనకంటే 2 ఇంతలు అక్కడ వాడుతుంది. అక్కడ వాడేటువంటి దాంట్లో సేంద్రియ ఎరువుల్ని కూడా కలిపి వాడతారు. మన దగ్గర కూడా చాలా మంది రైతులు సేంద్రియ ఎరువుల్ని కూడా కలిపి వాడుతున్నటువంటి వాళ్ళు ఉన్నారు. అక్కడక్కడ డైరెక్ట్ గా ఇవే వాడుతున్నటువంటి వాళ్ళు కూడా ఉండొచ్చు. కానీ వాస్తవం ఏంటంటే ఈరోజు కేంద్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి ప్రచారం ఏదైతుందో అది వాస్తవం కాదు అనేటువంటిది స్పష్టంగా మనకు కనబడుతుంది. అంటే ఎరువుల వాడకం ఎక్కువ ఉంది అనేటువంటిది ఏదైతుందో ముఖ్యమైనటువంటి 2 దేశాల ఉదాహరణలు తీసుకున్నప్పుడు అది లేదు అనేటువంటిది స్పష్టంగా మనకు కనబడుతుంది. తర్వాత
ఎరువుల వాడకానికి సంబంధించినటువంటి విషయంలో ఇప్పుడు ఇంకొక అంశాన్ని కూడా చూసినప్పుడు మనకు రామగుండం దగ్గర ఎరువుల ఫ్యాక్టరీ ఉంది. దాదాపు నెలకు 1,00,000 మెట్రిక్ టన్నులు అక్కడ ఉత్పత్తి అవుతుంది. మధ్యలో ఇప్పుడు వినయ్ గారు గుర్తు చేసినట్లు అక్కడ ప్రాబ్లం వచ్చేసి టెక్నికల్ గా ఇబ్బంది వచ్చేసి ఆగిపోయినటువంటిది అది. కానీ ఇప్పుడు మన రాష్ట్రంలో ఉత్పత్తి అవుతుంది. ఆ ఉత్పత్తి అయినటువంటి మొత్తాన్ని మనకు కేటాయించేటువంటి ప్రయత్నం చేయడం. మన దగ్గర ఇప్పుడు మళ్ళా ఇతర ప్రాంతాల నుంచి పంపిణీ చేయడం కంటే కూడా మన దగ్గరనే ఉత్పత్తి అయింది కాబట్టి ఇక్కడనే కేటాయింపు చేయొచ్చు. కానీ ఆ ప్రయత్నం కూడా చేయడం లేదు. అందుకని కేంద్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి ప్రయత్నాలు ఏవైతున్నాయో వాటికి సంబంధించినటువంటి విషయంలో ఒక స్పష్టమైనటువంటి అవగాహనతోన, ఒక స్పష్టమైనటువంటి ప్రణాళికతోన మనకి ఇచ్చేటువంటి ప్రయత్నం చేసేటువంటి దాంట్లో కూడా ఈ లోపం ఉంది అనేటువంటిది స్పష్టంగా మనకు కనబడుతుంది. తర్వాత ఇక్కడ డీలర్ల దగ్గర కొనుగోలుకు వెళ్ళినటువంటి ప్రయత్నంలో చేస్తున్నటువంటి దాంట్లో కూడా ఇప్పుడు ఈ యూరియా కోసం మనం వెళ్తే ఇతర మందులు కూడా అంటగడుతుంది. నానో యూరియా కొనుక్కోమండి. నానో యూరియాని కేంద్ర ప్రభుత్వం ప్రోత్సహిస్తుంది. నానో యూరియాని వాడమని చెప్తున్నా. అంటే యూరియా కానీ సేంద్రియ ఎరువుల వైపు మళ్లించాలి కాబట్టి ఈ రసాయన ఎరువుల వాడకాన్ని తగ్గించాలనేటువంటి ఉద్దేశంతోన ఆ రకమైనటువంటి ప్రోత్సాహాన్ని కేంద్ర ప్రభుత్వం చేస్తుంది. ఇప్పుడు డీలర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఏం చేస్తున్నాడు? ఆయనకు అవసరం లేదు. యాక్చువల్గా నానో యూరియాని అంటగట్టే ప్రయత్నం చేస్తారు. తర్వాత పెస్టిసైడ్స్ అంటగట్టేటువంటి ప్రయత్నం చేస్తారు. నానో యూరియాని కూడా వాడింది రైతులు. నానో యూరియాలో ఎంత పర్సెంటేజ్? ఇప్పుడు దీంట్లో 40% పైగా నత్రజని మొక్కలకు ఉపయోగపడితే దాంట్లో 20%, 25% కూడా ఉపయోగపడేటువంటి పరిస్థితి లేదు. దిగుబడిలో తేడా వచ్చేస్తుంది. అది రైతాంగం గ్రహించిన తర్వాత దాని నుంచి వెనక్కి తగ్గినటువంటి పరిస్థితి మనకు కనబడుతుంది. ఇంకోటి, దాన్ని స్ప్రే చేయాలి. ఇప్పుడు యాక్చువల్ గా స్ప్రే చేయడం అనేటువంటిది క్రమంగా తగ్గిస్తున్నారు. ఇప్పుడు యూరియా అనుకోండి, చల్లేస్తారు, డైరెక్ట్ గా చల్లుతున్నటువంటి పరిస్థితి ఉంటుంది. ఇప్పుడు దానికోసం ప్రత్యేకంగా మళ్ళీ మిషన్ పెట్టాలి, లేదంటే డ్రోన్లు పెట్టాలి. డ్రోన్ పెట్టాలంటే ఖర్చు పెరిగిపోతుంది. ఇప్పటికే రైతాంగానికి ఖర్చులు క్రమంగా పెరిగిపోతున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి అటువైపు మళ్ళిస్తే రైతాంగానికి ఖర్చు తగ్గించడం అనేటువంటి మాట పక్కన పెట్టేసి ఖర్చు పెరిగేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి రైతాంగం దాని వైపు వెళ్ళేటువంటి ప్రయత్నం కూడా చేయరు. రెండవది, నిజంగానే ఉపయోగపడి ఉత్పాదకత పెరుగుతుంది, ఖర్చు తగ్గుతుంది అని అంటే అటువైపు వెళ్తారు. అది కూడా ఉండేటువంటి పరిస్థితి లేదు. దాన్ని నియంత్రణ, పెస్టిసైడ్స్ అవసరం లేనటువంటి వాటిని కూడా రైతాంగానికి అంటగట్టేటువంటి ప్రయత్నం చేయడం కానీ, లేదు అదనంగా రేటుకు అమ్మడం కానీ, వీటిని ఆపగలిగేటువంటి అవకాశం ఇక్కడ ఉంటుంది. ఇది మన రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర వ్యవసాయ శాఖ చేయాల్సినటువంటి, దీన్ని కూడా ఆపేటువంటి ప్రయత్నం చేసేటువంటి దాంట్లో కానీ, నియంత్రణ చేసేటువంటి ప్రయత్నం కానీ లేదు అనేటువంటిది స్పష్టంగా మనకు కనబడుతుంది. తర్వాత కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి ఈ నిర్ణయంలో, లేదు రాష్ట్రాలని ఒత్తిడి చేస్తున్నటువంటి విషయంలో ఏం జరుగుతుంది అనేటువంటి అంశాన్ని కూడా కేంద్ర ప్రభుత్వం ఆలోచన చేయాలి. ఇప్పుడు ప్రపంచంలోనే జనాభాలో మొదటి స్థానానికి మనము వచ్చేసాం. ఇప్పుడు మన ఉత్పాదకత చూసినప్పుడు ఉత్పాదకత ఏదో ఇబ్బడి ముబ్బడిగా పెరుగుతున్నటువంటి పరిస్థితి లేదు. మరి పెరుగుతున్నటువంటి జనాభాకు కావాల్సినటువంటి ఆహార ధాన్యాలని, కావాల్సినటువంటి నూనెలు కానీ, పప్పులు కానీ, వీటన్నింటినీ కూడా చూసినప్పుడు, నూనె గింజలు కానీ, పప్పులు కానీ, కూరగాయలు కానీ, పండ్లు కానీ, వీటన్నింటినీ చూసినప్పుడు ఇప్పటికే మనము ఆత్మనిర్భర్ భారత్ అని ప్రధానమంత్రి గారు చెప్తున్నారు. కానీ ఆచరణలో చూసినప్పుడు ఏమైపోతుంది అని అంటే, ఆచరణలో ఇప్పటికీ కూడా మనకు పప్పులు కానీ, నూనెలు కానీ విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు మన జేడి వ్యాన్స్ అమెరికా ఉపాధ్యక్షుడు భారతదేశానికి వచ్చినటువంటి సందర్భంలో, ఇప్పుడు ట్రేడ్ వార్ నడుస్తుంది కదా, ఫ్రీ ట్రేడ్ గురించి మాట్లాడు. ఇప్పుడు నూనెల మీద వేసినటువంటి ట్యాక్స్ ని తగ్గించేశారు. ఇప్పుడు పత్తి మీద ఉన్నటువంటి 11% ట్యాక్స్ ని డిసెంబర్ 31 వరకు తగ్గించేశారు.
అంటే ఇప్పుడు ఇక్కడ పత్తి రైతులు దెబ్బతింటారు, అదే రకంగా ఇప్పుడు వేరుశనగలు పండించే రైతులు కానీ, నువ్వులు పండించేటువంటి రైతులు కానీ, తర్వాత సన్ఫ్లవర్ పండించేటువంటి రైతులు కానీ, ఇప్పుడు పామాయిల్ గురించి ఓ పెద్ద ప్రచారం జరుగుతుంది. ఇప్పుడు పామాయిల్ మన దగ్గర విస్తృతంగా సాగు చేస్తున్నారు, పామాయిల్ పండించేటువంటి రైతులు కానీ, లేదా మన దేశంలో కొబ్బరి పండించేటువంటి రైతులకు కూడా ఒక తీవ్రమైనటువంటి నష్టం జరుగుతుంది. ఇప్పుడు ఉత్పాదకత అనేటువంటిది క్రమంగా ఈ రకమైనటువంటి ఒత్తిడి చేస్తే కనుక తగ్గిపోతుంది. సేంద్రియ ఎరువులు ద్వారా పంట పండించాలనేటువంటిది ఎవరు వద్దని అనట్లేదు, కానీ నీ ఉత్పాదకత సగానికి సగం తగ్గిపోతుంది. తగ్గిపోతే నీకు ఆహార ధాన్యాలే దొరికేటువంటి పరిస్థితి ఉండదు, అంటే విదేశాల మీద ఆధారపడాలి. గతంలో మనకు గ్రీన్ రెవల్యూషన్ రాకముందు ఏ రకమైనటువంటి పరిస్థితులు మనం ఎదుర్కొన్నామో ఆ పరిస్థితుల్లోకి మనం వెళ్ళిపోతాం. ఇప్పుడు మన పక్కన ఉన్నటువంటి శ్రీలంక కూడా ఇదే పని చేసింది. ఎరువుల మీద క్రమంగా సబ్సిడీని ఎత్తేసి తర్వాత సేంద్రియ ఎరువులు వాడాలి, సేంద్రియ ఎరువుల వైపు వెళ్ళాలనేటువంటిది వాళ్ళు ఒత్తిడి చేశారు. ఏమైపోయింది, వాళ్ళకు ఆహార సంక్షోభం వచ్చింది, తిరుగుబాటు జరిగింది. మన దగ్గర కూడా ఈ రకమైనటువంటి, అంటే ఈ ఎరువులకు ఇస్తున్నటువంటి సబ్సిడీలో నువ్వు క్రమంగా కోతను విధించి ఎరువులు తగ్గించేసి నువ్వు అటువైపు మళ్లించేటువంటి ప్రయత్నం కనుక ఈ రకమైనటువంటి ఒత్తిడి చేసి తీవ్రమైనటువంటి ఇబ్బందులకు కనుక నువ్వు గురి చేస్తే ఉత్పాదకత అనేటువంటిది తగ్గిపోతుంది. ఇప్పుడు రైతాంగం ఎందుకంత అవస్థ పడుతున్నారు? అదునులో నాట్లు వేయాలి, నాట్లు వేసినప్పుడు ఎరువులు వేయాలి, లేదా కొంచెం పెరిగిన తర్వాత మళ్ళొకసారి యూరియా చల్లాలి. ఆ అదునులో కనుక మనం ఎరువులు వేయకపోతే దిగుబడి తగ్గిపోతుంది. దిగుబడి తగ్గిపోతే నష్టం వస్తుంది. కాబట్టి అంత అవస్థలు రాత్రి పగలు ఆ క్యూ లైన్లలో ఉండి ఇచ్చేటువంటి 1 బస్తా 2 బస్తాల కోసం ఇబ్బందులు పడి తెచ్చుకుంటున్నారు. అందుకనే ఎప్పుడైతే నువ్వు ఉత్పాదకత అనేటువంటిది కనుక తగ్గిపోతే దేశవ్యాప్తంగా ఆ రకమైనటువంటి ఒక ఆహార సంక్షోభం అనేటువంటిది భారతదేశంలో వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. దీన్ని పరిశీలన చేయడం లేదు. ఇప్పుడు ఎంతసేపు ఏం చూస్తున్నారు, ఇప్పుడు బడ్జెట్ పెరుగుతుంది, ఎరువుల శాఖకి ఇస్తున్నటువంటి సబ్సిడీ పెరుగుతుంది, కాబట్టి దాన్ని ఏ రకంగా తగ్గించాలి, ఏ రకమైనటువంటి ప్రోత్సాహాన్ని ఇవ్వాలి, అంటే ఆ రకమైనటువంటి ప్రోత్సాహాలు ఇచ్చేసి ఒక స్కీమ్ పెట్టారు, పిఎం ప్రణామ్. అంటే ఏంటిది, ఈ ఎరువుల వాడకాన్ని ఈ సేంద్రియ ఎరువుల వైపు మళ్లించాలి, ఈ రసాయన ఎరువుల్ని తగ్గించాలనేటువంటి ఒక ప్రత్యేకంగా పథకాన్ని పెట్టింది. అంటే పథకాన్ని పెట్టి రాష్ట్రాలకు కొంత ఆశ చూపి మీకు డబ్బులు వస్తాయి, మిగులుతాయి, దీన్ని ఆపమని చెప్పి ఆ రకంగా ఒత్తిడి చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అంటే కేంద్ర ప్రభుత్వము ఒక ముందు చూపుతోన రేపు భవిష్యత్తులో ఏ రకంగా ఉండాలి, ఆహార ధాన్యాల పరిస్థితి ఏ రకంగా ఉంటది అనేటువంటి దాన్ని పక్కన పెట్టేసి ఈ రకమైనటువంటి ఒత్తిడి చేస్తే గనక ఒక తీవ్రమైనటువంటి ఇబ్బందిని ఎదుర్కొనేటువంటి అవకాశం ఉంటుంది. అందుకని అంటే ఒక దీర్ఘకాలికమైనటువంటి దృష్టి, భవిష్యత్తు భారతదేశం యొక్క ఆహార సమస్యకు సంబంధించినటువంటి అంశం మీద ఒక సమగ్రమైనటువంటి దృష్టి, ఒక సమగ్రమైనటువంటి ప్రణాళిక లేకపోతే గనక దీని దుష్పరిణామాలు మరింత తీవ్రంగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. అందుకని వీటి మీద ఆలోచన చేయకుండా ఇప్పుడు చాలా సందర్భాల్లో మాట్లాడుతున్నప్పుడు లేదా కాస్త ఈ ఆహార పదార్థాలు కొనుగోలు చేసేటువంటి సందర్భంలో లేదా కూరగాయలు, పండ్లు, ఆకుకూరలు ఇట్లాంటివి కొనేటువంటి సందర్భాలలో వీటిని తగ్గించాలనేటువంటి దాని వైపు చాలా సందర్భాల్లో మాట్లాడుతున్నారు. అంటే ఏంటి, దాని పరిణామాలు ఏ రకంగా ఉంటాయి అనేటువంటి వైపు కాకుండా ఆలోచన చేస్తే కనుక ఒక తీవ్రమైనటువంటి ఇబ్బందిని ఎదుర్కొంటారు. ఇప్పుడు మనలాంటి రాష్ట్రం ఉందనుకోండి, ఉదాహరణకు ఇప్పుడు మనకు కావాల్సినటువంటి కూరగాయలు, ఆకుకూరలు వీటన్నిటి ఇంక్లూడింగ్ కొత్తిమీర కూడా మన రాష్ట్రానికి అవసరమైనంత మన దగ్గరికి వస్తున్నటువంటి పరిస్థితి లేదు. ఎక్కడి నుంచి పక్క రాష్ట్రాల నుంచి మన దగ్గరికి రావాలి. ఇప్పుడు బోయినపల్లి మార్కెట్కి వెళ్ళి కనుక మనం పరిశీలన చేస్తే మనకు కావాల్సినంత వస్తున్నటువంటి పరిస్థితి లేదు. అందుకని ఒక తీవ్రమైనటువంటి ఇబ్బందిని ఈ రకమైనటువంటి విధానాల వల్ల ఎదుర్కొనేటువంటి అవకాశం ఉంటది అనేటువంటిది కూడా రైతాంగంతో పాటు ఒక అవగాహన కలిగినటువంటి విద్యావంతులు, మేధావులందరూ కూడా మధ్యతరగతి వర్గం అంతా కూడా ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంటది అనేటువంటిది స్పష్టంగా కనబడుతుంది.
అయితే ఇప్పుడు మన రాష్ట్రానికి అవసరమైనటువంటి యూరియాకు సంబంధించినటువంటి సమస్యని పరిష్కారం చేయడం సాధ్యమవుతుందా లేదా అనేటువంటిది చూసినప్పుడు ఇక్కడ చాలా సందర్భాల్లో రైతు సంఘాలన్నీ మేము కూర్చొని మాట్లాడినప్పుడు కొన్ని సందర్భాల్లోనే ఈ రాష్ట్రాన్ని నుంచి ఇప్పుడు 17 మంది పార్లమెంట్ సభ్యులు ఉన్నారు. అందులో 8 మంది కాంగ్రెస్ కి సంబంధించినటువంటి వాళ్ళు ఉన్నారు, 8 మంది బీజేపీకి సంబంధించి, అందులో 2 కేంద్ర మంత్రులు ఉన్నారు. ఇప్పుడు వీళ్ళందరూ కలిపి కేంద్ర ఎంఐఎంకి సంబంధించినటువంటి ఒకరు మన తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి రైతాంగం ఇబ్బందులు పడుతున్నారు. రైతాంగం ఇబ్బందులు పడుతున్నారు, ఎరువులు లేక సకాలంలో అందకపోవడం వల్ల రోడ్ల మీద ఉంటున్నారు, క్యూ లైన్లలో ఉంటున్నారు, చెప్పుల లైన్లో పెడుతున్నారు, బుక్కులు తెచ్చి పాస్బుక్ లైన్లో పెడుతున్నారు. ఇట్లాంటి పరిస్థితి ఎదుర్కొంటున్నప్పుడు అందరు కలిపి ఈ రాష్ట్ర ప్రయోజనం రైతాంగం, అందులో దాదాపు 50% పైగా దీని మీదనే ఆధారపడి ఉన్నటువంటి రాష్ట్రం. ఈ రాష్ట్రంలో ఉత్పాదకత గనక తగ్గిపోతే, దిగుబడి గనక తగ్గిపోతే కేవలం రైతాంగానికి సంబంధించినటువంటి సమస్య మాత్రమే కాదు ఇది. కేవలం రైతాంగానికి సంబంధించిన సమస్య మాత్రమే కాదు ఇది. రైతులు ఇబ్బంది పడతారు, రైతుల ఉపాధి కూడా దెబ్బతింటది, దాని మీద ఆధారపడినటువంటి వ్యవసాయ కూలీలు పని దెబ్బతింటది, చేతి వృత్తులు కొన్ని ఇబ్బంది పడతాయి, దెబ్బతింటాయి. వీటన్నిటితో పాటు మొత్తం ప్రజానీకానికి కావాల్సినటువంటి ఆహార పదార్థాలలో కూడా ఇబ్బంది వస్తుంది. ఇప్పుడు కొనుక్కుంటామని అని ఉండొచ్చు, కానీ కొనుక్కోవడానికి మనం సిద్ధంగా ఉన్న అందుబాటులో ఇవన్నీ ఉండాలిగా. మన దాంతో పాటు మన రాష్ట్ర స్థూల ఆదాయం ఇప్పుడు కర్ణాటక మొదటి స్థానంలో ఉంది తలసరి ఆదాయంలో, 2వ స్థానంలో ఇప్పుడు తెలంగాణ ఉంది. మొదటి స్థానానికి 2వ స్థానానికి పెద్ద తేడా లేదు. కానీ ఏంటి కారణము? అనేక కారణాలతో పాటు వ్యవసాయం కూడా ఈరోజు సకాలంలో పంటలు పండడం, దిగుబడి పెరగడం, సాగులోనికి ఎక్కువ రావడం, భూమి సాగులోనికి రావడం, నీళ్లు అందుబాటులో ఉన్నాయి, కరెంటు ఫ్రీగా ఉంది కాబట్టి 2 పంటలు పండించేటువంటి ప్రాంతాలు పెరగడం, ఈ ఉత్పాదకత పెరగడం. తర్వాత ఇంకా చూస్తే కరోనా తర్వాత రివర్స్ వెళ్ళినాయి వలసలు గ్రామీణ ప్రాంతాలకు, అంటే ఇక్కడ పట్టణాల్లో ఉపాధి పోయిన తర్వాత గ్రామీణ ప్రాంతాలకు వెళ్ళినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఇదేదో రైతాంగానికి సంబంధించినది తాత్కాలికమైనటువంటి సమస్య, ఇదేదో 4-5 రోజులలో పరిష్కారం అయ్యేటువంటి సమస్య కాదు. ఇది మొత్తం మన రాష్ట్ర స్థూల ఉత్పత్తి మీద కూడా దీని ప్రభావం ఉంటుంది. ఇదేదో ఎరువులు, రైతాంగం వీటికి సంబంధించినటువంటి అంశమే కాదు. కాబట్టి దీన్ని పరిగణలోకి తీసుకోవాలి. దీన్ని పరిగణలోకి తీసుకోకుండా తాత్కాలికమైనటువంటి విమర్శలు, ప్రతి విమర్శలు చేయడం ద్వారా మన రాష్ట్ర సమస్య పరిష్కారం అయ్యేటువంటి అవకాశం ఉండదు. అందుకనే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతు సంఘాలు అన్ని కూడా అడిగినటువంటిది ఏంటంటే, కేంద్ర ప్రభుత్వం మీద మొత్తం రాజకీయ పార్టీలు, ఎన్నికలు వచ్చినప్పుడు రాజకీయాలు ఉంటాయి, పార్టీలు ఉంటాయి, ఈ రాష్ట్రానికి అవసరమైనటువంటి యూరియా, రావాల్సినటువంటి యూరియా అడిగినటువంటిది కాదు, వాళ్ళు నిర్ణయించినటువంటిది, వాళ్ళ టైం కూడా పెట్టినటువంటిది, ఏ నెలలో ఎంత సప్లై చేస్తామనేటువంటి నిర్ణయం చేసి రాష్ట్రానికి హామీ ఇచ్చినటువంటి కేటాయించినటువంటి కేటాయింపులు కూడా సకాలంలో రాకపోతే సమిష్టిగా కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి చేసేటువంటి ప్రయత్నం చేయాలి. ఆ ప్రయత్నం చేయడం లేదు. ఇప్పుడు మళ్ళీ రబీ సీజన్ ప్రారంభమవుతుంది ఇంకొద్ది రోజులలో. ఇప్పుడు ఇంకా వానాకాలం సీజన్కి రావాల్సినటువంటివి ఇంకా ఇబ్బంది ఎదుర్కొంటున్నారు. మళ్ళీ నెక్స్ట్ ఏమైపోతుంది, యాసంగి పంట ప్రారంభమవుతుంది, యాసంగికి మళ్ళీ రావాలి. చాలా చోట్ల వేరుశనగ వేస్తారు, 2వ పంటగా మొక్కజొన్న వేస్తారు, మళ్ళీ వరి ఉంటది, దానికి ఎరువులు కావాలి. అంటే మన దిగుబడిలో క్రమంగా కోతబడేటువంటి అవకాశం ఉంటుంది. ఇంత తీవ్రమైనటువంటి ఇబ్బందులు వచ్చినప్పుడు సాగు విస్తీర్ణం కూడా తగ్గేటువంటి ప్రమాదం ఉంటుంది. అంటే వీటిని తట్టుకోలేము, సకాలంలో దొరకవు. కాబట్టి ఏం చేస్తాం, వదిలేస్తారు. కొన్ని సందర్భాలలో నీళ్లున్నాయి, కరెంటు ఉంది, అన్నీ ఉన్నాయి అందుబాటులో, కానీ ఎరువులు అందుబాటులో లేకపోయినప్పుడు దాని మీద కూడా ప్రభావం ఉంటుంది. కాబట్టి ఇది కేవలము
రైతాంగానికి మాత్రమే పరిమితమై ఉన్నటువంటి అంశము కాదు అనేటువంటి అంశాన్ని కూడా మన దృష్టిలో పెట్టుకోవాలి. కాబట్టి ఈ రాష్ట్రానికి సంబంధించిన, ఈ రాష్ట్ర ఆదాయానికి సంబంధించింది, ఈ రాష్ట్ర స్థూల ఉత్పత్తి మీద కూడా దీని ప్రభావం ఉంటది అనేటువంటి అంశాన్ని కూడా మన దృష్టిలో పెట్టుకోవాలి. అందుకని సమిష్టిగా రాజకీయాలు వచ్చినప్పుడు రాజకీయాలు చేసేనా కానీ ఇక్కడ ఈ సందర్భం వచ్చినటువంటి సందర్భంలో కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి చేసి మనకు రావాల్సినటువంటి హక్కుగా రావాల్సినటువంటి అదనంగా కొన్ని సందర్భాల్లో అదనంగా ఒత్తిడి చేసి సాధించుకోవాలి. కానీ ఒత్తిడి చేసి సాధించుకోవడం అనేటువంటిది పక్కన పెట్టేసి రావాల్సినటువంటి కేటాయించాల్సినటువంటి వాటా కూడా ఇవ్వకుండా ఉండడం అనేటువంటిది అన్యాయమైనటువంటి. దీంట్లో ఇప్పుడు ఏం మాట్లాడతారనంటే మేము ఇవ్వాల్సిన, ఇప్పుడు యాక్చువల్ గా నాయకులు ఉన్నారు, ప్రజాప్రతినిధులుగా చేసినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళు కూడా సందర్భం వచ్చినటువంటి సందర్భంలో నిజం వాస్తవం ఇది జరిగింది, కారణం ఏంటిది, ఎందుకని రాలేదు అనేటువంటిది చెప్పగలగాలి. కానీ దబాయించడం ద్వారా వాస్తవాలు ఇప్పుడున్నటువంటి పెరిగినటువంటి ఈ టెక్నాలజీలో మేము అన్ని చేసినాం అనేటువంటిది చెప్పుకోవడం కూడా సరైనటువంటిది కాదు. ఎందుకనంటే ప్రజలకు వాస్తవాలు అనేటువంటిది తెలుస్తాయి. ఇప్పుడున్న టెక్నాలజీలో వచ్చినటువంటి సోషల్ మీడియాలో వీటన్నిటిలో పెద్ద కష్టమే కాదు. కాబట్టి అట్లా ఒక్క రోజులో దబాయించడం ద్వారా లేదా తప్పుని వేరే వాళ్ళ మీదకి నెట్టివేయడం ద్వారా పరిష్కారం కాదు. అందుకని ఈరోజు ఈ రాష్ట్రానికి అవసరమైనటువంటి ఎరువుల్ని తీసుకొచ్చేటువంటి దాంట్లో సమిష్టిగా కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి చేసి మనకు రావాల్సినటువంటి వాటాని మనం రాబట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అదే సందర్భంలో విధానపరమైనటువంటి విషయం మీద కూడా ఒత్తిడి చేయాల్సి ఉంటుంది. మొత్తం ఇది కేవలం తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటిదే కాదు, మొత్తం యావత్ భారతదేశానికి, భారతదేశంలో కూడా కేవలం రైతాంగము వ్యవసాయానికి సంబంధించినటువంటిది కూడా కాదు. నేను అందుకే శ్రీలంక ఉదాహరణ చెప్పి ఈరోజు ఆ రకమైనటువంటి వైఖరి, ఆ రకమైనటువంటి నిర్ణయం తీసుకుంటే ఒక తీవ్రమైనటువంటి సంక్షోభంలోకి మనం వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది. నీ ఉత్పాదకత సడన్ గా పడిపోతే ఇబ్బందులు ఎదుర్కొంటుంది. అందుకని ప్రభుత్వాలు తమ బాధ్యత నుంచి తప్పుకునేటువంటి ప్రయత్నం, ఇప్పుడు ఎరువులకు ఇస్తున్నటువంటి సబ్సిడీని కూడా భారంగా భావించిన తర్వాత ఎరువులకి ఇస్తున్నటువంటి సబ్సిడీ నుంచి క్రమంగా తప్పుకునేటువంటి ప్రయత్నం చేసిన తర్వాత అది ఎవరి మీద నెపమున పెడతారు మీరు? లేదు రాష్ట్ర ప్రభుత్వాల మీద పెడతారు? రాష్ట్ర ప్రభుత్వాల మీద పెట్టేటువంటి అవకాశం లేదు. మీరు కేటాయిస్తున్నటువంటి క్లియర్ గా అండి, మా ఏమి ఎవరికి దొరకని సమాచారం ఏం కాదు. 2023-24లో ఎంత కేటాయించారు ఎరువుల సబ్సిడీకి, ఇప్పుడు ఎంత కేటాయించారు, క్రమంగా ఇప్పుడు విత్తనాల నుంచి ఎట్లాగో తప్పుకున్నారు. ఈ విత్తనాలు అనేటువంటివి, విత్తనాల మీద సబ్సిడీ అనేటువంటివి లేదు. ఇప్పుడు బడా కార్పొరేట్ సంస్థల చేతులకు విత్తనం అంతా వెళ్ళిపోయింది. ఇప్పుడు ఎరువుల్ని కూడా ఆ రకంగా బడా కార్పొరేట్లకు కట్టబెట్టేటువంటి ప్రయత్నం జరుగుతుంది. ఇప్పటికే అనేక రకాల ఇప్పుడు పెస్టిసైడ్స్ అన్ని కూడా ప్రైవేటు నుంచే వస్తున్నటువంటి పరిస్థితి. వీటన్నిటి నుంచి కూడా నువ్వు తప్పుకున్న తర్వాత ఏం జరుగుతుంది? వ్యవసాయం సంక్షోభంలోకి వెళ్ళిపోతుంది. ఈరోజు విద్యుత్ మీద కూడా ఏం చేస్తున్నారు? విద్యుత్ ఇప్పుడు మొత్తం భారతదేశంలోనే ట్రాన్స్మిషన్ అనేటువంటిది మొత్తం ప్రభుత్వ రంగం, ఉత్పత్తి కొన్ని చోట్ల ప్రైవేట్ వాళ్ళు, సోలార్ కొంత ఉంది, థర్మల్ కొంత ఉంది, ఇట్లాంటివి పవర్ విద్యుత్ కొంత ప్రైవేట్ వాళ్ళ చేతిలో, మొత్తం ట్రాన్స్మిషన్ అంతా ప్రభుత్వ రంగం. దాని నుంచి కూడా క్రమంగా ఇప్పుడు విద్యుత్ సవరణ చట్టం వచ్చిన తర్వాత దాని నుంచి తప్పుకుంటున్నారు. అంటే మొత్తం వ్యవసాయ రంగాన్ని బడా కార్పొరేట్లకు కట్టబెట్టేటువంటి ప్రయత్నం ఏదైతే ఉందో దాంట్లో ఈ విధానాలు అంటే కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు, గతంలో 3 చట్టాలు తెచ్చారు, ఇప్పుడు వ్యవసాయ మార్కెట్ ముసాయిదా విధానాన్ని తీసుకొని వచ్చారు. ఇప్పుడు ట్యాక్స్లు కంప్లీట్ గా తగ్గించేసిన తర్వాత విదేశాల నుంచి రావాల్సినటువంటి దాన్ని, అంటే బడా కార్పొరేట్లకు వ్యవసాయ రంగాన్ని కట్టబెట్టాలనేటువంటి ప్రయత్నం గతంలో ఏదైతే చేశారో మీరు, అది ఈ రోజు స్పష్టంగా కనబడదు. అందుకని ఎరువులని ప్రత్యేకంగా అదేదో ఎరువుల వరకే చూస్తే సరిపోదు. విధాన పరంగానే ఈరోజు కేంద్ర ప్రభుత్వం వ్యవసాయ రంగాన్ని బడా కార్పొరేట్లకు కట్టబెట్టేటువంటి ప్రయత్నంలో భాగంగానే ఈ సంక్షోభం, ఎరువులకు సంబంధించినటువంటి సంక్షోభం కూడా వచ్చినటువంటి పరిస్థితి ఉంది. అందుకనే మొత్తం వ్యవసాయ రంగాన్ని రక్షించుకోవాలి, రైతాంగాన్ని రక్షించుకోవాలని అంటే రాష్ట్రాల హక్కుల్ని కూడా రక్షించుకోవడం అనేటువంటి దాంట్లో ఇమిడి ఉంటుంది. కాబట్టి దానికోసం కేవలం రైతు సంఘాలే కాదు,
మొత్తం ఆలోచన చేయగలిగినటువంటి అంటే వినియోగదారుడు అంటే ఆహారం తినగలిగినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఈ బాధ్యత ఉంటది. సమిష్టిగా ఒత్తిడి చేసి కేంద్ర ప్రభుత్వం మీద రాష్ట్రాలకు రావాల్సినటువంటి అంటే మన దగ్గరనే ఉత్పత్తి అవుతున్నటువంటి దాంట్లో కూడా మనకి ఇవ్వకుండా పోతున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. కాబట్టి ఆ రకంగా కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి చేసి మనకు రావాల్సినటువంటి ఎరువుల్ని సాధించుకునే దానికోసం ఇక్కడ పంపిణీ చేసేటువంటి దాంట్లో కూడా ఒక తీవ్రమైనటువంటి లోపాలు ఉన్నాయి రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ శాఖ. దాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం సవరించి వాటన్నింటిని కూడా పర్యవేక్షణ చేయాల్సినటువంటి అవసరం ఉంది అనేటువంటిది భావిస్తుంది. ఓకే, థ్యాంక్ యూ సాగర్ గారు. కొన్ని ప్రశ్నలు ఉన్నాయి. మొదటిది రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన ప్రశ్న. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు వ్యవసాయ అధికారులతో ఏదైనా సమీక్ష జరిపినట్టు వార్తలు వచ్చాయా? అదేవిధంగా ఇంత సంక్షోభం ఉన్నప్పుడు రైతు సంఘాలని కూడా పిలిచి ఇదిగో ఈ పరిస్థితి ఇట్లా ఉంది, దీన్ని ఎట్లా ఓవర్కమ్ కావాలి, మీరేం సహాయం చేయగలరు, ప్రభుత్వం ఏం సహాయం చేస్తుంది అనేటువంటి విషయం ఏమన్నా చర్చించిందా రాష్ట్ర ప్రభుత్వం అనేది మొదటి ప్రశ్న. వాస్తవంగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి అది జరగాలి, జరిగితే కొంత ప్రయోజనకరంగా కూడా ఉంటది. ఎందుకంటే రాజకీయ పార్టీలు ఏం చేస్తున్నాయంటే ఒకరి మీద ఒకరు విమర్శలు ప్రతి విమర్శలు జరుగుతున్నాయి. రైతు సంఘాలతో కనుక కూర్చొని ఉంటే ఏ జిల్లాలో లేదు, నేను ఇది జరిగిన తర్వాత అన్ని జిల్లాలతో మాట్లాడుతాను, రైతు సంఘం కార్యకర్తలతో మాట్లాడి ఏంటి మీ జిల్లాలో అని అంటే ఇప్పుడు కొన్ని జిల్లాల్లో ఇప్పుడు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో ఈ గొడవ ఎక్కడ కనబడతలేదు. ఎక్కడ కనబడుతుంది? మెదక్ జిల్లాలో కనబడదు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో కూడా అన్ని చోట్ల అది కనబడతలేదు. నల్గొండ జిల్లాలో ఇబ్బంది ఉంది. ఇంకా సూర్యాపేట జిల్లాలో ఇంకా నాట్లు ఆలస్యమైంది కాబట్టి వాళ్ళకి ఇప్పుడు వస్తుంది సమస్య. నెక్స్ట్ వాళ్ళకు అవసరం ఎరువులు, వాళ్ళకు అందుబాటులో ఉంచాలి. ఇప్పుడు భువనగిరిలో అన్ని మండలాల్లో ఆ సమస్య లేదు, 1-2 మండలాల్లో అది ఉంది. అక్కడ ఉండేటువంటి వాళ్ళు కొంచెం సర్దుబాటు చేసేటువంటి ప్రయత్నం చేస్తారు. ఈ రకమైనటువంటి ప్రయత్నం యాక్చువల్ గా కొంచెము గట్టిగా గనక చెప్పగలిగితే ఇప్పుడు నకిలీ విత్తనాలు నకిలీ ఎరువులు వచ్చినటువంటి సందర్భాల్లో కొంత ప్రయత్నం చేశారు. నకిలీ విత్తనాలు వస్తున్నాయని, నాసి రకం నకిలీ విత్తనాలు. ఇప్పుడు ఈ దీంట్లో ఇంకింత పర్ఫెక్ట్ గా రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ శాఖ చేయాలి. ఆ పని చేయలేదు. అంటే ఏకపక్షంగా చేసుకుంటూ పోవడం అనేటువంటి దానికంటే ఈ ప్రయత్నం కనుక చేసి ఉంటే ఇప్పుడు నాసి రకము పెస్టిసైడ్స్ అంటగడుతున్నటువంటి దాంట్లో కూడా చాలా ప్రాంతాలలో డీలర్ ఉంటారు. అసలు వ్యవసాయ శాఖ అధికారి ఫలానా తెగులు వచ్చింది, ఇప్పుడు గులాబీ తెగులు వచ్చింది పత్తికి, తర్వాత ఇప్పుడు తామర వైరస్ మిర్చికి వస్తుంది. వచ్చినప్పుడు ఏ మందు వేయాలనేటువంటిది డైరెక్ట్ గా సూచన చేసేటువంటి పరిస్థితి ఉండదు. ఎవరు అక్కడ ఉండేటువంటి ఎవరైతే డీలర్ ఉంటారో ఆ డీలర్ చెప్పిన మందు కొట్టడం తప్ప వీళ్ళు ఇస్తున్నటువంటి పరిస్థితి ఉండదు. ఇది కొంచెం ఆ ప్రయత్నం చేయగలిగి ఉంటే రైతు సంఘాలతో కూర్చొని చర్చించి, గతంలో కొన్ని సందర్భాల్లో ఇప్పుడు కౌలు అంశం వచ్చినప్పుడు ఒక మీటింగ్ పెట్టారు. ఇప్పుడు ఇట్లాంటి ఇంత సంక్షోభం వచ్చినప్పుడు ఇప్పటికీ అది కొనసాగుతున్నప్పుడు ఆ ప్రయత్నం చేసేటువంటి దాంట్లో మాత్రం ఆ చొరవ ప్రభుత్వం నుంచి వ్యవసాయ శాఖ నుంచి కనబడలేదు. ఆ ప్రయత్నం చేయాలనేటువంటిది ప్రయత్నం. ఇంకో ప్రశ్న, ఇప్పుడు కెమికల్ ఎరువులు కాకుండా సేంద్రియ ఎరువులు వాడాలి అనేటువంటి దాన్ని ప్రోత్సహించడానికి కేంద్ర ప్రభుత్వం సబ్సిడీలు తగ్గించటం ఇదంతా చేస్తుంది. అంటే సేంద్రియ ఎరువులను వాడకం పెంచాలి అని అనుకుంటుంది. కానీ ఆ పరిస్థితి ఉందా? అట్లా సేంద్రియ ఎరువులు అందుబాటులో ఉన్నాయా మనకు? అది అందుబాటులోకి తీసుకురావడానికి కేంద్రం చేస్తున్నటువంటి ప్రయత్నాలు ఏమన్నా ఉన్నాయా? ఆ ప్రయత్నాలు ఏమీ చేయకుండా మీరు ఎరువుల వాడకం తగ్గించాలి, సేంద్రియ ఎరువులు వాడాలి అంటే దానివల్ల ప్రయోజనం ఏమిటి అనేది ఒక ప్రశ్న. వాస్తవంగా దీన్ని కూడా కేంద్ర ప్రభుత్వం ఆలోచన చేయాలి. ఇప్పుడు కొన్ని గ్రామాల్లో చూస్తే వ్యవసాయంలో వచ్చినటువంటి ఒక కీలకమైనటువంటి మార్పు, ఒక పెద్ద మార్పు, ట్రాక్టర్ వచ్చింది, తర్వాత హార్వెస్టర్ వచ్చింది. ట్రాక్టర్ అనేటువంటిది ఒక పెద్ద రెవల్యూషన్, హార్వెస్టర్ ఇంకొకటి, తర్వాత గడ్డి మందు ఎప్పుడైతే వచ్చిందో అది పనిని కూడా సులువుగా కనబడుతుంది కానీ తగ్గించేసి.
ఇప్పుడు ఒక ఊరికి వెళ్తే ట్రాక్టర్లు పెట్టుకోవడానికి ప్లేస్ దొరకదు. ఇప్పుడు ఒక వ్యవసాయ కుటుంబాలు ఉండేటువంటి ఏరియాకి పోతే ట్రాక్టర్లు పెట్టుకోవడానికి ఇబ్బంది ఉంటుంది. మనం ఎప్పుడైనా గ్రామానికి వెళ్తే పశువులు అంటే సాయంత్రం పూట కనుక మన ఊర్లోకి వెళ్తే పశువులు ఊర్లోకి వచ్చేటువంటివి మందలు మనకు కనపడేది, అవి తగ్గుతున్నాయి. దాన్ని ప్రోత్సహించడానికి కేంద్ర ప్రభుత్వం నుంచి ఒక ప్రత్యేకమైనటువంటి స్కీమ్ రావాలి. నువ్వు గతంలో ఇచ్చేవాళ్ళు, ఇప్పుడు బర్రెలు గొర్రెలు ఇప్పుడు మన దగ్గర రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుంది గొర్రెలకు సంబంధించి. తర్వాత వాటికి సబ్సిడీ ఇచ్చి, ఏది 90% సబ్సిడీ ఇచ్చి దానికి ఇన్సూరెన్స్ కూడా చేసి ఇచ్చినటువంటి పరిస్థితి గతంలో ఉంది. ఉంటే పాడి పెరుగుతుంది, పశువులు పెరుగుతాయి, దానికి అనుగుణంగా సేంద్రియ ఎరువు వస్తుంది. ఆ పరిస్థితి దానికి భిన్నంగా ఇప్పుడు కేంద్రం చేసింది ఏంటంటే పిఎం ప్రణామ్ అనేటువంటి ఒక స్కీమ్ పెట్టి మీరు ఎరువులు తగ్గిస్తే, ఈ రసాయన ఎరువులు తగ్గిస్తే మీకు డబ్బులు ఇస్తాము, మిగిలినటువంటి డబ్బులు చెరిసగము అని అంటే కేంద్రము రాష్ట్రాలు మిగిల్చుకోవాలనేటువంటి ప్రయత్నం జరుగుతుంది. కానీ ఆ రకమైనటువంటి ఒక పథకాన్ని పెట్టి ఈ రకంగా ప్రోత్సహిస్తే, ఆ ప్రోత్సహించిన తర్వాత కూడా నువ్వు ఇమ్మీడియట్ గా ఆపితే పెరగదు, ఉత్పాదకత పెరగదు. ఉత్పాదకత పెరగకపోతే ఆహార సంక్షోభం వస్తుంది. ఆ సంక్షోభమే కనుక వస్తే తిరుగుబాటు వస్తుంది. అందుకనే శ్రీలంకలో జరిగినటువంటి చెప్పారు. అందుకని ఆ రకమైనటువంటి ప్రయత్నం ఏమీ చేయకుండా, అసలు చిన్న ప్రయత్నం కూడా చేయకుండానే సడన్ గా ఆపేస్తే ఖచ్చితంగా అంటే ప్రధానమైనది ఏంటంటే వ్యవసాయ రంగం నుంచి కంప్లీట్ గా తప్పుకొని కార్పొరేట్ల చేతుల్లో పెట్టాలనేటువంటి ప్రయత్నం చేశారు. కార్పొరేట్ల చేతుల్లో కనుక వ్యవసాయం వెళ్ళిపోతే ఆకలి చావులు వస్తాయి, ఆహార కొరత ఏర్పడుతుంది ఖచ్చితంగా. ఎందుకంటే వాడికి ఎక్కడ లాభం ఉంటే అక్కడ అమ్ముకుంటాడు, ఇక్కడ పెట్టేటువంటి పరిస్థితి కూడా ఉండదు. కాబట్టి ఆ ప్రయత్నం చేసేటువంటి దాంట్లో ఆ ప్రయత్నం అసలు లేదు కేంద్ర ప్రభుత్వం, ఆ ప్రోత్సాహం కూడా లేనటువంటి పరిస్థితి రోజు ప్రస్తుతంగా ఉన్నది. ఓకే, ఇంకొక ప్రశ్న కాదు, ఒక కామెంట్ వచ్చింది. రామారావు ముంజేటి, తెలుగులోనే ఉంది, నేను చదివి వినిపిస్తాను. ఏ విదేశాంగ దేశ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ప్రైవేట్ కాంట్రాక్ట్ కార్పొరేట్ స్వచ్ఛంద ప్రజా సంఘ సమాజ సేవా సంస్థలు మరియు వ్యక్తులు స్వార్థ లాభం స్వప్రయోజనాలను ఆశించిన వారు ఎవరొచ్చినా సరే ప్రజల బ్రతుకులు మారవు. వాస్తవం. ఇప్పుడు స్వలాభం కార్పొరేట్ల ప్రయోజనమే, ఇప్పుడు ప్రభుత్వాల యొక్క ప్రయోజనం కార్పొరేట్ల ప్రయోజనమే ప్రభుత్వాల ప్రయోజనంగా కనబడుతుంది. అందుకని బడా కార్పొరేట్లకు లాభాలు చేసి ఇప్పుడు విత్తనాన్ని క్లియర్, విత్తనం అనేటువంటిది గతంలో ప్రభుత్వాలు సబ్సిడీ మీద ఇచ్చి విత్తనానికి సపరేట్ కార్పొరేషన్ నుండి యూనివర్సిటీలలో పరిశోధన చేసి విత్తనాలు ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు ఏమైపోయింది, మన ప్రభుత్వ రంగ సంస్థలు ప్రభుత్వం డబ్బులు ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చేసి, అమెజాన్కి బేయర్ లాంటి సంస్థలకు ఇచ్చేసి వాళ్ళు పరిశోధన చేస్తారు. ప్రభుత్వ రంగంలో పరిశోధన చేసి ఫౌండేషన్ సీడ్ కూడా మనం ఇచ్చేవాళ్ళం అన్నమాట. ప్రభుత్వ రంగ వ్యవసాయ యూనివర్సిటీలలో ఇప్పుడు ఐకార్ ద్వారా పరిశోధన జరిగేది. ఇప్పుడు డబ్బులేమో ప్రభుత్వానికి, పరిశోధన చేసుకునేటువంటి అవకాశము బడా కార్పొరేట్ సంస్థలకు ఇస్తాం. అంటే తమ బాధ్యత నుంచి కంప్లీట్ గా తప్పుకునేటువంటి ప్రయత్నం. కార్పొరేట్ల ప్రయోజనమే ప్రభుత్వ ప్రయోజనం. కేంద్ర ప్రభుత్వం యొక్క ప్రయోజనం ఏంటి అని అంటే ఈరోజు బడా కార్పొరేట్ల ప్రయోజనమే మా ప్రయోజనం. ఆ రకంగా భావించినప్పుడు ఖచ్చితంగా వారు చెప్పినటువంటిది కరెక్ట్, అది పోవాలి. పాలకులు కేంద్రమైన రాష్ట్రమైన ఆ వైఖరి పోతేనే వ్యవసాయానికి, రాష్ట్రానికి, దేశానికి ప్రయోజనకరంగా ఉంటుంది. ఒక ప్రశ్న, పిఎం ప్రణామ్ మరి దానికి ప్రతిగా రైతు ప్రతి ప్రణామ్ అనేటువంటి ఏదైనా నినాదం తీసుకొని మీరు ఏదైనా యాక్షన్ చేసే అవకాశం ఉందా అనేది ప్రశ్న. వాస్తవంగా ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఈరోజు 11% ట్యాక్స్ కి సంబంధించినటువంటి విషయంలో ఇప్పటికే దేశవ్యాప్తంగా ఒక క్యాంపెయిన్ జరుగుతుంది. ఆల్ ఇండియా కిసాన్ సభతో పాటు ఈ దేశంలో ఉండేటువంటి 500 రైతు సంఘాల భాగస్వామ్యంతో ఉండేటువంటి సంయుక్త కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో మొత్తం పత్తి రైతులు ఉండేటువంటి గ్రామాలలో అక్కడే మీటింగ్లు పెట్టి తీర్మానాలు చేసి అక్కడి నుంచే ప్రధానమంత్రికి ఉత్తరాలు పంపాలనేటువంటి నిర్ణయాన్ని తీసుకోవడం జరిగింది. తెలంగాణ రాష్ట్రంలో 3వ తేదీ నాడే
మండల కేంద్రాల్లో ధర్నాలు నిర్వహించి అక్కడి నుంచే ఇప్పుడు వాళ్ళు తీసుకున్నటువంటి ట్యాక్స్ 11% ట్యాక్స్ ని తగ్గించినటువంటిది ఏదైతుందో దానికి వ్యతిరేకంగా ఏమైతే 11% ట్యాక్స్ తగ్గిస్తే అంటే ఇప్పుడు మన దేశంలో రైతుల ఆత్మహత్యలలో పత్తి రైతుల ఆత్మహత్యలే ఎక్కువగా సాగవుతున్నటువంటి దాంట్లో ఇప్పుడు మన మహారాష్ట్ర కానీ తెలంగాణ కానీ ఆంధ్రప్రదేశ్ కానీ ఇట్లాంటి రాష్ట్రాలలో దాదాపు సగం పత్తి సాగు అవుతుంది మన దగ్గర. ఇప్పుడు ఈ పత్తి మీద ఉండేటువంటి ఎవరి కోసం చేసినా అని ప్రధానమంత్రి గారు చెప్పినటువంటి దాంట్లో ఏంటంటే ఇక్కడ ఈ దేశంలో ఉండేటువంటి టెక్స్టైల్ కంపెనీల యొక్క ఒత్తిడికి తలొగ్గి మన దేశానికి విదేశాల నుంచి పత్తి దిగుమతికి ఉన్నటువంటి ట్యాక్స్ ని తగ్గించేశారు. తగ్గించేస్తే విదేశాల నుంచి పత్తి ఇబ్బడిగా వస్తుంది. ఎందుకు మనం అక్కడ ఎందుకు తక్కువగా ఉంటుందంటే అక్కడ కేంద్ర ప్రభుత్వం వాళ్ళకు రాయితీలు ఇస్తుంది, ఇక్కడ మనకు రాయితీలు అంత లేవు కాబట్టి మనది పెట్టుబడి ఎక్కువ, ఖర్చు ఎక్కువ, కాబట్టి ఉత్పత్తి ఖర్చు కూడా ఎక్కువగా ఉంటది. కాబట్టి ఈ దేశంలో ఉండేటువంటి పత్తి రైతుల యొక్క జీవితాలన్నీ నాశనం కావడానికి ఇది తోడ్పడుతుంది. కాబట్టి దీన్ని తర్వాత ఈ ట్యాక్సులు తగ్గించడాన్ని, అదే రకంగా ఇప్పుడు రైతాంగం యొక్క రుణాలు మాఫీ చేయడానికి 11 ఏళ్ల కాలంలో ₹1 కూడా కేంద్ర ప్రభుత్వం మాఫీ చేయలేదు. అదే బడా కార్పొరేట్లకైతే 26 లక్షల కోట్ల రూపాయలు వీళ్ళ మీద లెక్క పెట్టగలిగినటువంటి వారికి మాఫీ చేసినటువంటి పరిస్థితి ఉంది. పత్తికి మద్దతు ధర ఇప్పుడు 7,700 నిర్ణయించారు. వాస్తవంగా స్వామినాథన్ కమిటీ చెప్పిన ప్రకారం అయితే 10,075 రూపాయలు అయితే సరిపోతుంది. అది పెంచేటువంటి ప్రయత్నం చేయడం లేదు. రైతులు ఇప్పుడు సూసైడ్ చేసుకొని చనిపోతే ఇప్పుడు మన తెలంగాణ లాంటి రాష్ట్రంలో గతం నుంచి ఉంది, ఎక్స్గ్రేషియా ఉంది. కానీ దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం నుంచి ఆ రకమైనటువంటి ఎక్స్గ్రేషియా కూడా లేదు. ఈ డిమాండ్లన్నింటినీ కలిపి వరుసగా కార్యక్రమాలకు ఇప్పటికే సంయుక్త కిసాన్ మోర్చా నిర్ణయం చేసుకున్నది. భవిష్యత్తులో దశల వారీ ఆందోళన పోరాటాలు కూడా కొనసాగుతాయి. దాంట్లో కూడా రైతాంగము లేదు దీన్ని అభిమానించేటువంటి విద్యావంతులు మేధావులందరూ కూడా భాగస్వాములు కావాలని కోరుతున్నాం. తర్వాత ఈ పత్తికి సంబంధించి ఒక వైరుధ్యం కనపడుతుంది. అమెరికా 50% మన దిగుమతి సుంకం ఇండియా నుంచి వచ్చేటువంటి టెక్స్టైల్స్ కానీ మిగతా వాటన్నిటి మీద 50% సుంకం విధిస్తానంది. దానివల్ల ఇక్కడ టెక్స్టైల్ ఇండస్ట్రీ చాలా ప్రాబ్లమ్స్లో పడుతుంది, వర్కర్స్ కూడా చాలా ప్రాబ్లమ్స్లో పడతారు అనేది ఆర్థికవేత్తలందరూ చెప్తున్నటువంటి విషయం. అది దాని ఎఫెక్ట్ రైతుల మీద కూడా పడుతుంది. మరి ఇటువంటి స్థితిలో పత్తి మీద దిగుమతి సుంకం మనం తగ్గించటం వల్ల ఇది చాలా వైరుధ్యంగా అనిపిస్తుంది కదా. సమస్యను ఇంకా తీవ్రత ఎక్కువ ఉంటుంది కదా. ఇవ విదేశాల నుంచి దిగుమతి చేసుకున్న తర్వాత మన పత్తిని ఎందుకు కొనాలి? మరి ఈ ఒకవైపునేమో టెక్స్టైల్ ఇండస్ట్రీ చాలా ఇబ్బందులు పడుతుంది అంటూ మరొక వైపున దిగుమతి సుంకం ఎట్లా తగ్గిస్తుంది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా? వాస్తవంగా అమెరికా విధించినటువంటి ట్యాక్స్ వల్ల ఇప్పుడు మన దేశంలో ఉత్పత్తి అవుతున్నటువంటి బట్టలో 27% బట్ట అమెరికాకే పోతుంది. ఇప్పుడు అమెరికాకు వెళ్లాల్సినటువంటి బట్ట ఎగుమతి ఆగిపోయింది. ఇప్పుడు ఆగిపోయింది, దాదాపు ఎవరు తీసుకోవట్లేదు. ఇప్పుడు చాలా రొయ్యలు నిల్వ ఉండేటువంటి పట్టిన తర్వాత ఎగుమతి చేయాలి, అవి ఆగిపోయినాయి. ఇప్పుడు వాటిని అసలు నిల్వ పెట్టుకోవడం సాధ్యం కాదు, పారేయడానికి కూడా ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు మన బట్టని ఎప్పుడైతే వాళ్ళు ట్యాక్స్ ని 50% పెంచి ఇబ్బందికి గురి చేశారో అప్పుడే టెక్స్టైల్ కంపెనీలు లేదా పరిశ్రమలు వీటి గురించే కాదు, రైతాంగము ఇప్పుడు విత్తన కంపెనీలు ఇప్పటికే విత్తనాలు ఉత్పత్తి చేసేటువంటి కంపెనీలు మేము విత్తనాలు ఉత్పత్తిని కొనము అని చెప్పినాయి. అంటే వాళ్ళకి ముందు చూపెట్టుకో, రేపు పత్తి రేటు పడిపోతుంది కాబట్టి నెక్స్ట్ ఇయర్ కి పత్తి సాగు తగ్గిపోతుంది కాబట్టి విత్తనాలే కొనము రైతుల దగ్గర అన్నారు. ఇప్పుడు మన గద్వాల జిల్లాలో 1000 ఎకరాలలో వేసినటువంటి విత్తన రైతులు, అంటే విత్తనాలు ఉత్పత్తి చేసేటువంటి రైతులు తీసేశారు పంటని. ఏమైనా కంపెనీలు తీసేయమని చెప్పి ఇప్పుడు మోడీ గారు తీసుకున్నటువంటి కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి ఈ నిర్ణయం వల్ల ఇది మరో దెబ్బ. అక్కడనేమో బట్ట రానియట్లేదు, ఇక్కడికేమో విదేశాల నుంచి పత్తిని రప్పిస్తే 2 రకాలుగా సంక్షోభం వస్తుంది. ఇప్పుడు ఇచ్చింది ఏంటంటే టెక్స్టైల్ మిల్లులకు పత్తి తక్కువకు వస్తుంది అనేటువంటి ఉద్దేశంతో ట్యాక్స్ ని తగ్గించేశారు, పోతే జీరోకి చేసేసారు ట్యాక్స్ అనేటువంటిది లేకుండా. కానీ ఇప్పుడు 2 రకాలుగా
ఇబ్బందిని ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి మన రైతాంగానికి ఏర్పడుతుంది. కాబట్టి ఖచ్చితంగా ఒక సంక్షోభం అంటే రైతుల ఆత్మహత్యల పరంపర ఏటా 10,000కి పైగా మంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటారు. కానీ వాటిని నివారించేటువంటి మార్గం వైపు కాకుండా మరింత సంక్షోభంలోకి రైతాంగాన్ని వ్యవసాయాన్ని నెట్టేటువంటి ప్రయత్నమే ఆ నిర్ణయాల్లో కనబడుతుంది స్పష్టంగా. కాబట్టి దానికి వ్యతిరేకంగా అందుకే రైతు సంఘాలన్నీ ఏకతాటిపైకి వచ్చి ఈరోజు పోరాటం చేసేటువంటి ప్రయత్నం చేస్తుంది. ఇంకో ప్రశ్న, చైనా 400 కిలోలు పర్ హెక్టర్ ఎరువులు, రష్యా యుఎస్ 300 కిలోలు పర్ హెక్టర్ ఉపయోగిస్తున్నారు అని చెప్పి మీరు చెప్పారు. మనం ఉపయోగిస్తున్నది ఎంత? 170 కిలోలు. అంటే చాలా తక్కువ ఉపయోగిస్తున్నాం ఎరువులు. అందులో కొంత సేంద్రియ ఎరువు ఉంటుంది అని కూడా అన్నారు. సరే, ఆ పర్సంటేజ్ ఎంత కెమికల్, ఎంత సేంద్రియ, ఆ వివరాలు మీరు చెప్పలేదు, ఉంటే చెప్పండి. కానీ ప్రభుత్వానికి తెలియదా? కేంద్ర ప్రభుత్వానికి తెలియదా? ఇంత ప్రపంచంలో ఇంత పెద్ద స్థాయిలో ఎరువులు ఉపయోగించే దేశాలు ఉన్నాయి, అవి చాలా ప్రొడ్యూస్ చేస్తున్నాయి. మరి అటువంటిప్పుడు మనం ఎరువులు వాడకం తగ్గిస్తే దానివల్ల మన ఆహార భద్రతకు సమస్య వస్తుంది అనేటువంటి విషయాన్ని కేంద్రం గమనించట్లేదా అనేది ప్రశ్న. వాస్తవంగా ఇప్పుడు గ్రీన్ రెవల్యూషన్ వచ్చినప్పుడు కూడా చాలా మంది ఏమనుకుంటారంటే అది ఏదో అకస్మాత్తుగా పెరగలేదు. వాళ్ళు విత్తనం తయారు చేసిందే. మనం ఎరువును వాడితే అది రియాక్ట్ కావాలి. ఇప్పుడు అన్ని విత్తనాలకి ఎరువులు వేస్తే ఏమి పంట రాదు ఇప్పటి ముప్పటిగా. ఆ విత్తనమే మనం వేసినటువంటి ఎరువుకు రియాక్ట్ అయ్యేటట్లు తయారు చేసినప్పుడు స్వామినాథన్ వాళ్ళు చేసినటువంటి ప్రయత్నంలో అదొక ముఖ్యమైనటువంటి. అక్కడ చాలా దేశాలలో వాడుతున్నారు. ఇప్పుడు మన చైనా దాదాపు మనతో సమానంగా జనాభా ఉంది, వ్యవసాయ భూమి మన అంత లేదు, కానీ దిగుబడి చూసినప్పుడు ఎక్కువగా వస్తుంది, ఎక్కువగా వచ్చేటువంటి ప్రయత్నం చేశారు. ఇప్పుడు చెరుకు ఉందనుకోండి, దాదాపు మనకంటే డబల్ దిగుబడి వస్తుంది బ్రెజిల్ లాంటి చోట్ల. కాబట్టి ఉత్పాదకతకు ఇది ఖచ్చితంగా మన సీడ్ తయారు చేసినప్పుడే ఈ ఎరువుల వాడకం అనేటువంటిది ఉంటే ఆ దానికి రియాక్ట్ అయ్యేటట్లు తయారు చేస్తేనే వస్తుంది. అందుకనే అంటే గుడ్డిగా అందుకనే చెప్తుంది, గుడ్డిగా ఏ రకమైనటువంటి ఒక దీర్ఘకాలిక దృష్టి లేకుండా ఇట్లాంటి స్కీములు తెచ్చేసి ఎరువుల మీద సబ్సిడీని ఎత్తేస్తే కనుక ఒక తీవ్రమైన సంక్షోభాన్ని మన ముందు శ్రీలంక ఉంది, దాన్ని ముందర పెట్టుకొని కూడా ఈ రకమైనటువంటి ప్రయోగం చేస్తే కనుక వికటిస్తుంది ఖచ్చితంగా. కాబట్టి వీటన్నిటిని కూడా నేను చెప్పిన ఎగ్జాంపుల్ అందుకని ఇప్పుడు మనము ఏదో ఎక్కువగా వాడుతున్నాము. చాలా మంది విద్యావంతులు చదువుకున్న వాళ్ళు కూడా మనం చాలా వాడుతున్నాం, అప్పుడప్పుడు సెమినార్లు జరిగితే మనం చాలా వాడుతున్నాము, వాటిని తగ్గించాలి అని. తగ్గించాలంటే నీకు ఆల్టర్నేటివ్ చూపెట్టాలి. ఆల్టర్నేటివ్ చూపెడితే ఆల్టర్నేట్ లో కూడా లాభం ఉంటే ఖచ్చితంగా ఉంటారు. ఇప్పుడు కొద్దిమంది సేంద్రియ ఉత్పత్తుల్ని అమ్ముతున్నారు. సేంద్రియ ఉత్పత్తుల్ని అమ్ముతున్నప్పుడు కొనుగోలు చేసేటువంటి దాంట్లో రేటు ఇప్పుడు గతంలో ఇప్పుడు సేంద్రియంతో పండించినటువంటివి ఇప్పుడు రాగులు, జొన్నలు, సజ్జలు అనేటువంటిది ఎవరు వాడతారంటే కొంచెం ఆర్థికంగా వెసులుబాటు లేనటువంటి వాళ్ళు వాడేది. ఇప్పుడు ఎవరు వాడాలి అవన్నీ? ఆర్థికంగా వెసులుబాటు ఉన్న వాళ్ళు ఇప్పుడు వాడాలి వాటిని. అంటే దానికి ఉత్పత్తి ఖర్చు ఎక్కువ అవుతుంది. ఇప్పుడు నీకు ఎన్ని క్వింటాళ్ళు వస్తాయి? 3 క్వింటాళ్ళు 4 క్వింటాళ్ళు కూడా రావు ఎకరానికి. ఇప్పుడు అదే నువ్వు ఎరువులు వాడితే వచ్చేటువంటి దానికి 10 క్వింటాళ్ళు వస్తాయి, 15 క్వింటాళ్ళు కూడా వస్తాయి. నువ్వు వాడమనండి ఎన్ని క్వింటాలు వస్తాయి. ఇప్పుడు వరి కూడా నువ్వు సేంద్రియం మీద వాడండి. ఇప్పుడు మన దగ్గర యావరేజ్ 25 క్వింటాలు, 35 క్వింటాళ్ళు, 40 క్వింటాళ్ళు కూడా వస్తున్నటువంటివి ఉన్నాయి. నువ్వు ఎరువులు వాడకాన్ని ఆపేస్తే 10 క్వింటాళ్ళు కూడా రాదు కదా. నువ్వు సడన్ గా ఒక్కసారి కనుక దీన్ని ఆపేసి చూడు, అసలు కరువు అంటే ఏంది అనేటువంటిది కనబడుతుంది, ఆహార సంక్షోభం అంటే ఏంది అనేటువంటిది కనబడుతుంది. అందుకనే అంటే గుడ్డిగా ఏ రకమైనటువంటి ప్రణాళిక లేకుండా నువ్వు ఎక్కడ మొదలెట్టాలి, దానికి ఆల్టర్నేటివ్ ఏంటి, సేంద్రియ ఎరువులు ఎక్కడ ఉన్నాయి? అరే సేంద్రియ ఎరువులు క్రమంగా తగ్గిపోతున్నటువంటి క్రమంలో నువ్వు మాట్లాడితే నిజంగానే ఆ రకమైనటువంటి సృష్టించు, నువ్వు పశువులను ఆ రకంగా సృష్టించగలిగితే సాధ్యమవుతుంది. దాన్ని వదిలేసి ప్రోత్సహించేస్తానంటే కనుక నిజంగానే వికటిస్తుంది, పెద్ద సంక్షోభం కూడా వచ్చేటువంటి అవకాశం మన ముందు ఉదాహరణ కూడా ఉంది. కాబట్టి
ఆ రకమైనటువంటి ఒక ప్రణాళిక, స్పష్టమైనటువంటి ప్రణాళికతో ఇప్పుడు ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగినటువంటి దేశంగా మనం ఉన్నాం. వాటన్నిటిని దృష్టిలో పెట్టుకోకుండా కనుక చేస్తే కనుక ఓ తీవ్రమైనటువంటి పరిణామాలు మనం ఎదుర్కోవాల్సి వస్తుంది. ఓకే, మీరు చెప్తున్న దాన్ని బట్టి ఉర్దూలో ఒక సామెత ఉంది, బడేమియా బడేమియా చోటేమియా సుబానల్లా అని. అంటే వాడట్లే, కేంద్రం అట్లే ఉంది, రాష్ట్రం ఇట్లే ఉంది అన్నట్లు ఉంది. రాష్ట్రం కూడా నాన్ సీరియస్గా ఉన్నట్లు కనపడుతుంది ఈ సమస్య పట్ల. సరే, కేంద్రం అది ప్రో కార్పొరేట్ ఉంది కనుక అది అటువంటి నిర్ణయాలే చేస్తుంది. చాలా టైం మీరు కేటాయించారు, చాలా ప్రశ్నలకు సమాధానం చెప్పారు. ఇది నిజంగా కూడా పెద్ద చర్చనీయాంశం కావాల్సినటువంటి అంశము, అట్లా జరగట్లేదు, వార్తలుగా వస్తున్నాయి తప్ప దీని మూల కారణాలు ఏమిటి, దీని పర్యవసానం ఎట్లా ఉంటుంది అనేటువంటి అంశాలు పెద్ద చర్చల్లోకి రావట్లేదు. అందుకని ఈ వెబినార్ నిర్వహించాల్సి వచ్చింది. మీరు పూర్తి వివరాలు చెప్పినందుకు మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.